వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. ఢిల్లీలో మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ ఎక్కాయి. తెలుగుదేశం పార్టీ లోక్సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం రేపు చర్చకు రాబోతోంది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు తెలుగుదేశం పార్టీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అవిశ్వాసానికి కాంగ్రెస్ పార్టీతో సహా పలు పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ అయితే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలంటూ విప్ కూడా జారీ చేసింది. మరికొన్ని పార్టీలు కూడా అదే దారిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అవిశ్వాసంతో గెలుపు తమదేనన్న ధీమాతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఎన్నికల ముందు తమ బలాన్ని నిరూపించుకోవడానికి ఇదే సరైన ప్లాట్ఫామ్ అన్నది మోడీ అండ్ టీం భావన. మరోవైపు తెలుగుదేశం పార్టీలో అలకల పర్వం కాసేపు టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసిందనే చెప్పాలి. జేసీ అలక, ఆ వెంటనే నిధుల విడుదల, కేసిని నాని అసంతృప్తి, అలక, బొజ్జగింపులు, మొత్తానికి అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకముందే ఊహించని మలుపులు తిరుగుతోంది. రేపటి ఫ్రైడే ప్రస్తుతం ఫైట్కి ఎలా ఉండబోతోంది, పార్టీల వైఖరులు, వ్యూహాలపై లెఫ్ట్ అండ్ రైట్లో చూద్దాం. ఊసరవెల్లిలాగా మార్పులు చేసుకోగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటు ఒక సైడ్ బీజేపీతోనూ, ఇంకొక సైడ్ కాంగ్రెస్ తోనూ అన్నిటితో కూడా సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి, ఒక చీకటి ఒప్పందాలు చేసుకున్నటువంటి వ్యక్తి. ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు, ఎప్పుడు ఓడిస్తామానని తగిన విధంగా బుద్ధి చెప్తారని నేను చెప్తా ఉన్నా. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. చంద్రబాబు నాయుడు మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత అవిశ్వాస తీర్మానం వల్ల ప్రయోజనం ఏంటి అన్నటువంటిది ప్రశ్నించాడు. ఆ తర్వాత యూటర్న్ అంకుల్ మళ్ళీ యూటర్న్ తీసుకుని మాట మార్చి తనే అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మా అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుకుంటుంది. రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం, బీజేపీ చేసినటువంటి అన్యాయాన్ని తిరిగి ఈ ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటుంది. నో కాన్ఫిడెన్స్ మోషన్ నేను అడ్మిట్ అయిన సందర్భంగా ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి ఆయన కూడా క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నారు. ఈ రాష్ట్రాలకి ఉన్న హక్కులన్నిటినీ కూడా ఇప్పటి ఉన్న ప్రభుత్వం అంటే పాలకులు వీళ్ళు హరించేస్తున్నారు అనేది ఆయన కూడా ఏకీభవించారు. ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒప్పుకున్నాయి, పార్లమెంటు సాక్షిగా ఒప్పుకున్నవి కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదనే విధానం, అది దాని గురించి అని చెప్పి మేము పోరాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. మేము ప్రభుత్వంలో ఉండి కూడా నయానా భయానా మంచిగా మాట్లాడి అన్ని విధాల ప్రయత్నం చేశాం, కానీ అది కూడా జరగలేదు. ఈ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన 4 నెలల్లో కూడా లెక్కలేని విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పాం. అయితే ఢిల్లీ ప్రభుత్వం వారికి వాళ్ళకి వేరే సమస్యలు ఉన్నాయి. ఈ కేంద్ర ప్రభుత్వం అనేది మన రాజ్యాంగం ప్రకారం ఇలాంటి రాష్ట్రాలన్నీ కలిపితేనే కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రజలచే ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రజలచే ఎన్నుకోబడిన కేంద్ర ప్రభుత్వాలు మాత్రమే ఈ సమస్యలను పరిష్కరించగలవు. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నింటినీ కూడా అన్ని సమస్యలను కూడా తెలుసుకొని సానుకూలంగా సంప్రదించి సానుకూలంగా వ్యవహరించి, పార్టీలు ఏదైనా అవ్వచ్చు, రాజకీయ పార్టీలు ఏదైనా అవ్వచ్చు, కానీ కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టమ్ అంటే వీటన్నిటినీ కూడా బై వే ఆఫ్ డెలిబరేషన్స్ అండ్ డిబేట్స్ టు రిజాల్వ్ ది ఇష్యూస్ అని చెప్పి పార్లమెంటరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్, దాన్ని మర్చిపోయి వ్యవహరిస్తున్నారని చెప్పి అందరి అభిప్రాయం. దాని ప్రకారం రేపు నో కాన్ఫిడెన్స్ మోషన్ అడ్మిట్ చేశారు. కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు కూడా వివిధ పార్టీలు ఎంతసేపు మాట్లాడాలి, ఏ పార్టీలకి ఎంతెంతమంది మాట్లాడాలి, ఈ లెక్కలన్నీ తేలిపోయినాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీకి 13 నిమిషాల సమయాన్ని కేటాయించారు. అయితే ఉపన్యాసాల సందర్భంలో మరికొంత సమయాన్ని కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంది. అదే సందర్భంలో ఇతర పార్టీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి అవకాశం లేదు. మరోవైపు మరొక తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితికి మాత్రం 13 నిమిషాల సమయాన్ని అక్కడ కూడా కేటాయించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే రాజకీయాలు చక్కచక్క మారిపోతున్నటువంటి నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఏం జరగబోతోంది, హోదా రాబోతోందా, లేదంటే ఇది ఒక రాజకీయ డ్రామాగా ముగిసిపోబోతుంది? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో విజయవాడ స్టూడియోలో ఉన్నారు రమేష్ నాయుడు, భారతీయ జనతా యువమోర్చా నేషనల్ మెంబర్, అట్లా కరీముల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్, సతీష్ జనసేన ప్యానల్ కమిటీ మెంబర్, అలాగే హైదరాబాద్ నుంచి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు పాపారావు, రాజకీయ విశ్లేషకులు, రాజశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మరోవైపు రాజమండ్రి నుంచి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారు. ముందుగా అప్పారావు గారు, తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని
ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం పెట్టిందా, లేదా ఆ సందర్భంలో హోదా లభిస్తుందన్నటువంటి ఉద్దేశంతో పెట్టిందా? ఇప్పుడు మోడీ గారు ఎలక్షన్లో తిరుపతి వెంకన్న సాక్షిగా ఈ రాష్ట్రం విడిపోయి ఆర్థికంగా అన్ని విధాల నష్టపోయింది కాబట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా మేము ఢిల్లీని మైపిరిపించేటువంటి రాజధాని అమరావతిలో అంతకు మించి ఆర్థికంగా నిలదొక్కునే వరకు కూడా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి వెంకన్న సాక్షిగా మాట ఇచ్చి ప్రత్యేక హోదాని అమలు చేస్తాం, ఒకవేళ ప్రత్యేక హోదా అమలు చేసే అవకాశం లేకపోతే దానికి సరిపడగా అంశాలు వారీగా లెక్కలు కట్టి అంతే సహాయాన్ని చేస్తాం మేము, మమ్మల్ని నమ్మండి, చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీలో మమ్మల్ని గెలిపించడని చెప్పినటువంటి మోడీ గారు వెంకన్న సాక్షిగా ఈ రోజున ఒకటి వరుసగా ఏదో 13th ఫైనాన్స్ వాళ్ళు ఏమో అబ్జెక్షన్ పెడుతున్నారని ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని చెప్పారు. కొన్ని ఈశాన్య రాష్ట్రాలకు ఇప్పుడు కూడా ఆ విధంగా బెనిఫిట్ కలుగజేస్తూ మనకు మాత్రం ఆంధ్రప్రదేశ్కి మాత్రం మొండి చేయి చేపించి ఏమీ చేయట్లేదు. ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలని 19ని కూడా ప్రత్యేక హోదాతో కలుపుకొని అన్నింటికీ కూడా ఏమీ సమాధానం ఇవ్వకుండా ఆర్థికంగా నిలబడే అవకాశం కల్పించకుండా చేస్తున్నారు. నిన్న ఒక మా నాయకుడు మాట్లాడారు, మాకు నేషనల్ లీడర్స్ ఎవరో కూడా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పలేదు బీజేపీ తరఫున అన్నారు. కానీ మరి వెంకయ్యనాయుడు గారు ఏంటండి, వెంకయ్యనాయుడు గారు నేషనల్ లీడర్ కాదా? ఆయన ఇచ్చిన మాట కాదా? ఆయన 5 ఏళ్ళు ఏంటి 10 ఏళ్ళు ఇవ్వాలి, 15 ఏళ్ళు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పినటువంటి ఆయన మాటకు విలువ లేదని అడుగుతున్నాం. ఈవేళ బీజేపీ నాయకులు చెప్తున్నారు మేము అన్నీ ఇచ్చాం, ఇవ్వాల్సిన ఏమీ లేదు అంటారు. కానీ వాళ్ళు ఇచ్చేది తక్కువ, చెప్పేది పేపర్ల మీద చెప్తున్నారు, డబ్బులు మాత్రం రావట్లేదు. వెనకబడిన జిల్లాలకి ఇస్తామని చెప్పి 350 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ అకౌంట్లో వేసి మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకుపోయినటువంటి ఘనత బీజేపీ వాళ్ళది. ఇంతకన్నా దారుణం లేదు. అలాగే అమరావతికి ఢిల్లీని మైపెత్తని చెప్పి దానికి 2500 కోట్లు ఇచ్చారు. 1000 కోట్లేమో గుంటూరు విజయవాడ డ్రైనేజ్ సిస్టమ్ కొంచెం ఓన్లీ 1500 కోట్లు మాత్రమే అమరావతికి ఇచ్చారు. అలాగే మన పోలవరం విషయానికి వచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా దగ్గర 2000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఖర్చు పెట్టిన డబ్బు ఇవ్వాలి. ఒక బీజేపీ నాయకుడు చెప్తా ఉంటాడు అసలు అదొకటి ఆవగింజంతా కూడా వీళ్ళకి సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్కి ఈ పోలవరం ప్రాజెక్టు అని చెప్తా ఉంటారు. ఏం మాట్లాడండి అవి? ఈవేళ మనకి నీతి ఆయోగ్ ఏం చెప్పారంటే వైస్ ప్రెసిడెంట్ గారు ఇది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ చేయితేనే పని జరుగుతుంది తప్ప లేకపోతే జరగదని చెప్పితే వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారు. వాళ్ళు నిధులు ఇచ్చేమో ఆ నిధులకేమో సమాధానం లేదు, అంతా అవినీతి అని చెప్తా ఉంటారు. ఇవన్న ఒకటే చెప్తున్నాం సార్, మాకు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో వచ్చింది అంటే మన నెంబర్ 1 స్థానంలోకి వచ్చింది. అది సర్వే చేసింది ఎవరండి? ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈవేళ కత్తులు దోస్తున్నారో బీజేపీ, వైఎస్ఆర్సీపీ అలాగే జనసేన వాళ్ళు మొన్న ఏమని వచ్చిందంటే భారతదేశం సెంట్రల్ గవర్నమెంట్ని కానీ అలాగే మన వరల్డ్ బ్యాంక్ 2 అంశాల మీద సర్వే చేశారు. ఒకటి రిఫార్మ్స్ ఇవ్వడంలో కానీ రిఫార్మ్స్, అలాగే తర్వాత మౌలిక సదుపాయాలు ఎవరైనా మనకి ఇవి పెట్టుకోవడానికి వస్తే ఏది పరిశ్రమలు పెడతాకు వస్తే మౌలిక సదుపాయాలు కల్పించే విధంలో కానీ 1, 2 పరిశ్రమలు పెట్టడానికి వచ్చిన వాళ్ళ దగ్గర అవినీతికి పాల్పడకుండా ఉండడం అనే దాని గురించి 2 పెడితే 2 98.6% వచ్చి అగ్రస్థానంలో నిలిచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ అవినీతి అనడం మానేశారు. ఇష్యూ మనం డైవర్ట్ అవుతున్నామండి. అప్పారావు గారు ఇష్యూ డైవర్ట్ కావద్దు. అప్పారావు గారు ఇష్యూ డైవర్ట్ కావద్దు. అందుగురించే ఈవేళ మనకి ఒక్క మాట ఈ సమస్యలన్నీ కూడా మాకు న్యాయం జరగాలనే మేము కాదు సార్. ఒకసారి నేను అడిగేది ఒక్క మాట వినండి. మేము ఒక్క మాట వినండి. నేను అడిగేది అవిశ్వాస తీర్మానం పెట్టబోయాం. అప్పారావు గారు నేను అడిగేది ఒక్క మాట వినండి. ఈవేళ మీ అవిశ్వాస ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్తున్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా చర్చ గత 4 నెలల నుంచి జరుగుతోంది. ఇంకోటి మీరు వెంకయ్యనాయుడు గురించి మాట్లాడారు. వెంకయ్యనాయుడు హోదా అడిగినటువంటి వెంకయ్యనాయుడే ఆ తర్వాత ప్యాకేజీకి ఓకే చేస్తూ
మనం పొలిటికల్ బార్గెనింగ్ చేస్తాము, పొలిటికల్ బార్గెనింగ్లో 1000 అడిగితే 300 వస్తుంది, ఈ 300 రప్పించడం కోసం చేస్తాము అని ఆ రోజున వివరణ ఇచ్చారు. దాని తర్వాత ప్రభుత్వం సన్మానం చేసింది ఆయన ఇక్కడ అధికారికంగా. ఇంకా అప్పటితో హోదా క్లోజ్ అయిపోయింది, ముగిసిన అధ్యాయం అని అదే వెంకయ్య నాయుడు చెప్పారు. దానికి ఒప్పుకున్నారు మీరు కూడా. మా ఉద్దేశం నేను అనేది ఆయన ఒప్పుకున్నది అది. అదే వేదిక మీదనే మీరు కూడా హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పారు. ఇవాళ ఆ హోదా నేను అడిగేది ఆ హోదా మీరు ముగిసిన అధ్యాయం అని చెప్పినటువంటి హోదా ఈవేళ అవిశ్వాస తీర్మానం ద్వారా వస్తుందనుకుంటున్నారా, లేదా ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి అన్యాయాన్ని దేశవ్యాప్త చర్చకి తీసుకురావడం కోసమే ఇది పెట్టారా? ఎస్, మేము ఏదైతే మాయ మాటలు చెప్పి 13th ఫైనాన్స్ ఒప్పుకోవట్లేదు ప్రత్యేక హోదాకు అని చెప్పి ఈశాన్య రాష్ట్రాల్లో ఇవ్వడం మొదలు పెట్టారో మాకు ఎందుకు చీరని నేను అప్పుడు మేము యూటర్న్ తీసుకొని మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడిగాం. ఆనాడు ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలు లేదంటే దానికి సరిపడగా నిధులు ఇవ్వమని చెప్పాం. ఈవేళ అది ఇవ్వట్లేదు, విభజన చట్టంలో అంశాలను కూడా అది అమలు చేయట్లేదు. కాబట్టి మేము అవిశ్వాస తీర్మానం తెలుగుదేశం పార్టీ ఎంపీల ద్వారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అవిశ్వాస తీర్మానం పెట్టి చర్చకు తీసుకువచ్చి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని గళమెత్తి చెప్పాలి, ఇది యావత్ భారతదేశ ప్రజలు వినాలి అనే మిగతా పార్టీల వారిని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సిద్ధంగా ఉన్నారు. మేము పార్లమెంట్ ద్వారా మా యొక్క గళం వినపడాలి, మాకు జరిగిన అన్యాయం కూడా యావత్ భారతదేశానికి తెలియాలని మా యొక్క ఉద్దేశం. రైట్ ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఏమంటారు రమేష్ నాయుడు గారు, ప్రభుత్వం భయపడుతోందా, ఉణుకుతోందా? నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడ్ని బాగా గమనిస్తే ఎవరు భయపడుతున్నారు అంటే తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గతంగా జరిగేటువంటి సంచలనమైనటువంటి నిర్ణయాలకు జేసీ దివాకర్ రెడ్డి గారు తెరలేపాడు. ఇప్పుడు కూడా మీ స్క్రోలింగ్ వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పబోయేది ఎందుకంటున్నానంటే దీనికి ఒక ఉదాహరణ ఉంది. అవిశ్వాస తీర్మానం అనేది అచ్చి రాలేదు తెలుగుదేశం పార్టీకి అంటున్నా. అవిశ్వాస తీర్మానం అనేది అచ్చి రాలా మీ పార్టీకి. గతంలో కూడా అవిశ్వాస తీర్మాన సమయంలో మందా జగన్నాథం గారు కావచ్చు, లేకపోతే డీకే ఆదికేశవ్ లాంటి వ్యక్తులందరూ కూడా బయటకు పోయారు మీ మీద నమ్మకం లేక. కాబట్టి నేనేం చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీకి ఇక్కడే స్టార్ట్ అయింది. మీరు మాట్లాడేటప్పుడు చాలా బాగా సంయమనంతో ఉన్నా. నేను క్రాస్ చేయాలంటే మీరు తట్టుకోలేరు. అప్పారావు గారు మీ వయసుకు విలువ ఇచ్చాను, నువ్వు చెప్పేటువంటి విషయాన్ని కూడా నేను వినాలనుకున్నా. అప్పారావు గారు ఆయన మాట్లాడాక మీరు మాట్లాడుతున్నారు కానీ ఒక్క నిమిషం. లేకపోయినా కూడా నేను సబ్జెక్ట్ చెప్తున్నా. మీ పార్టీకి ఈ రోజు నుంచే బ్యాడ్ డేస్ ప్రారంభమైనటువంటి దానికి సంకేతం చెప్తున్నా. ఒకటి, ఈయన ఏమన్నాడండి చంద్రబాబు నాయుడు గారు, అవిశ్వాస తీర్మానం పెడితే అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఏమన్నా కూలిపోతుందని ప్రశ్నించాడు. మీ నాయకుడు ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి అవిశ్వాస తీర్మానం పెడితే ఏమన్నా అధికారం కోల్పోతుందా, అధికార పార్టీని ప్రశ్నించినటువంటి పార్టీ మీరు మాట్లాడితే ఎట్లాంటి తర్వాత పార్టీ శక్తే వేరు. అప్పారావు గారు మీ పార్టీ శక్తి బాగా తెలుసు. అప్పారావు గారు బతికున్నటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది, ఆంధ్రలో ఆత్మాభిమానం కోసం పనిచేసింది. కానీ కర్ణాటక ఎన్నికల సమయంలో కుమారస్వామి ప్రమాణ స్వీకారం సందర్భంగా రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు చేతులు కలుపుకున్న తర్వాత మీ యొక్క నైతిక విలువలు దిగజార్చుకున్న తర్వాత మీ మీద ప్రజల్లో యావగింపు వచ్చింది. మాట్లాడదాం, చాలా విషయాలు ఉన్నాయి. 1.5 గంట సేపు మన ఇద్దరం చర్చించుకోవాలా. వస్తున్నా మీ పాయింట్ కి. అప్పారావు గారు వాళ్ళు ఏం మాట్లాడాలో మీరు డిసైడ్ చేయొద్దు, మీరేం మాట్లాడాలో వాళ్ళు డిసైడ్ చేయొద్దు. ఎవరి వాదన వాళ్ళని వినిపించనియండి. మీరు వినండి, విన్నాక మీరు మీకు టైం ఇచ్చినప్పుడు మీరు ఖండించండి. వాళ్ళు ఎలా మాట్లాడాలనేది మీరు జడ్జి చేయడం కరెక్ట్ కాదు కదా. ఓకే, థ్యాంక్ యూ. అలా ఓకే కానివ్వండి. చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రత్యేక హోదా కన్నా మిన్నగా నేను ప్యాకేజీ తెస్తున్నా అని చెప్పాడు. మహానాడులో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి పండుగ మహానాడు. ఆ మహానాడులో తీర్మానం చేశాడు. తర్వాత చట్టసభల్లో తీర్మానం చేసి ప్రశంసలు కురిపించి పంపించినటువంటి తీర్మానం కాపీలు కావాలంటే వాళ్ళు ఒకసారి చూసుకోమని. తర్వాత ఏం చెప్పాడు, ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో అగ్రగామిగా ముందుకు పోతున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది, 20,000 కిలోమీటర్ల రోడ్లు వేసినటువంటి ప్రభుత్వం మాది,
ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో అభివృద్ధికి సంబంధించినటువంటి కేంద్రం నుంచి కావాల్సినటువంటి నిధులు రాబట్టడంలో అధికారుల పాత్ర ప్రశంసిస్తూ ఆయన సన్మానాలు చేశాడు. ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అయినా ఈయనకు నోరు రాలే. కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఈ యొక్క రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నటువంటి ఆలోచనతోటి మౌలిక సదుపాయాల కల్పన కోసం కావచ్చు, 7,42,000 ఇళ్లకు సంబంధించిన విషయం కావచ్చు, 24/7 విద్యుత్ ఇవ్వడంలో కావచ్చు, ఏ క్రమంలో అయినా సరే ఉపాధి నరేగా ఫండ్స్కు సంబంధించి, ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూడా వెనుకబడినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి విషయంలో మేము చెప్పాం. కేవీకే తరహా ప్యాకేజీ అంటే వీళ్ళకి అర్థం చేసుకోవాలా, మేమే చెప్తున్నాం. దానికి సంబంధించి మీరు అడగకపోయినా కూడా దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ మార్గాల్లో అనేక రకాలుగా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను కావాల్సిన నిధులు ఇస్తున్నటువంటి క్రమంలో మీరే ప్రశంసలు కురిపించారు. అలాగే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కూడా వాళ్ళ నోర్లు మూపించారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్స్ కన్నా కూడా బాగా గంభీరంగా మాట్లాడారు. ఆ రోజు నిజంగా మీరు సరైనటువంటి పద్ధతుల్లో పోయారు. కానీ ఈ రోజు ఏం జరిగింది, మధ్యలో మీకు కేవలము ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి సీట్లు పెంచలేదు అన్నటువంటి దుగ్ధతతోటి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీ మనకన్నా ముందుగా సెంటిమెంట్ రాజకీయాల్లో ముందుకు పోతుంది. ఆయన పాదయాత్ర మొదలు పెట్టాడు. ఆ పాదయాత్ర క్రమంలో ప్రజల్లో నేను అడిగేది ఇక్కడ ఇది పొలిటికల్ కాన్సెప్ట్లో కాకుండా ఇవాళ అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత ఈవేళ చర్చకు వచ్చేటువంటి సందర్భంలో మీరు ఇంతకాలం పాటు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తాం, మీ పార్టీ రాష్ట్ర నేతలు విమర్శలు చేశారు, కుంభకోణాలు అక్కడ జరిగినాయి ఇక్కడ జరిగినాయి, ఆ కారణంగానే నిధులు ఇవ్వట్లేదు అనేది. కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి రాలేదు ఆ మాటలు, కేవలం మీ పార్టీ నేతలు మాట్లాడారు. నిజంగా ఆ అంశాలు పార్లమెంట్లో ప్రస్తావిస్తే అది చట్టబద్ధంగా మీరు చెప్పినట్టు అవుతుంది. లేదు అంటే ఇక్కడ ప్రజల్ని మీ నేతలు మోసం చేస్తున్నట్టు అవుతుంది. మీరు మోసం చేయబోతున్నారా, నిజాలు మాట్లాడబోతున్నారా? సాయి గారు, మేము వాస్తవాలు చెప్పదలుచుకున్నాం. ఆలస్యంగా అయినా కూడా వాస్తవాలు చెప్పదాం, సమయం కొంత తీసుకోవచ్చు కాక. మేము వాళ్ళలాగా అవాకులు చవాకులు బట్టగాల్చి మీదేసేటువంటి కల్చర్ మాది కాదు. కాబట్టి నేను చెప్తున్నా, పార్లమెంట్ వేదికగా ఈ యొక్క రాష్ట్రానికి ఏమి చేశామో అవన్నీ కూడా ఆ పార్లమెంట్ వేదికగానే ప్రజలకు చెప్పబోతున్నాం. రైట్. ఇంకొక విషయం ఏంటంటే, అంతే పోలే, నిన్న మొన్నటి వరకు నడ్డా గారు వచ్చారు, మొన్న గడ్కరీ గారు వచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతి నెల 2-3 కేంద్ర మంత్రులు వస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించిన నమూనాలు పరిశీలించడం జరుగుతుంది. ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఏ శాఖల నుంచి నిధులు ఏ విధంగా విరివిరిగా పక్క రాష్ట్రాల కన్నా కూడా అధిక మోతాదులో ఇస్తున్నామో ఆ విషయాలు కూడా స్పష్టంగా చెప్పబోతున్నాం. ఏ కారణం చేత ఎక్కడ సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో కూడా మేము త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని నేను అడిగింది. పార్లమెంట్ వేదికగా మీరు రేపు పొద్దున ఈ లెక్కలు చెప్తారా, ఇంకా బయట మాత్రమే మాట్లాడతారా? పార్లమెంట్ వేదికగానే చెప్పాలనుకున్నాం మేము. అందుకే నేను అంది అలా కాదు, మీరు ఇచ్చినవి ఓకే, నేను అన్నది ఒక్క మాట, మీరు ఇచ్చినవి ఏం చెప్తారనే దాంట్లో మాకు సాటిస్ఫాక్షన్ లేదని వాళ్ళు కూడా చెప్తారు. అది కాదు, మీరు ఇక్కడ పోలవరంలో లేట్ అవ్వడానికి కారణము, లేకపోతే పట్టిసీమ ఇక్కడ హైవే ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి కనకదుర్గ ఫ్లైఓవర్కి కావచ్చు, లేదా రోడ్లకు కావచ్చు, వీటన్నిటికీ మీ నేతలు చెప్పిన కారణం ఏంటంటే యూసీలు ఇవ్వలేదని, లేదంటే ఒక మాట అదే ఇవ్వలేదు అని. ఇవి పార్లమెంటు వేదికగా చెప్తారా, లేదంటే కనుక మీ నేతలు మాత్రమే ఈ మాటలు మాట్లాడతారా? అది సాక్ష్యాలు చెప్పగలుగుతారా? ఇక్కడ రమేష్ నాయుడు మాట్లాడినా, అక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడినా, లేకపోతే కేంద్రంలో ఉన్నట్టు మా జీవీఎల్ నరసింహారావు గారు యాజ్ ఎ స్పోక్స్ పర్సన్గా వారు మాట్లాడినా, లేకంటే అధికారికంగా మా మంత్రులు మాట్లాడినా ఒకే మాట ఉంటుంది. రైట్. కాకపోతే అతిథిగా వచ్చినటువంటి సమయంలో పార్లమెంట్ వేదికగా కరెక్ట్ గా చర్చించాలా? 100% పార్లమెంటుకు సంబంధించినటువంటి చర్చ జరిగేటువంటి క్రమంలో వాస్తవాలు బయటికి తీసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నిజాలను, వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను బట్టబయలు చేసేటువంటి పరిస్థితి రేపు మనం చూడబోతున్నాం. రైట్. సతీష్ గారు ఏమంటారు సార్ ఈ విషయంలో? ఫస్ట్ అప్పారావు గారు, జనసేన పార్టీ టీడీపీ మీద అవినీతి ఆరోపణలు చేస్తుంది, ఇవన్నీ వాటన్నిటికీ కొన్ని ఆధారాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో వాటి గురించి మాట్లాడటం జరిగింది. ఎక్కడ దాకా ఎందుకు, మనం ఒక్క పోలవరం విషయంలో బిఫోర్ 16,000 కోట్లు ఉన్నప్పుడు ఎస్టిమేషను ఏదైతే ఆర్ఆర్ ప్యాకేజ్ ఉందో, ఆర్ఆర్ ప్యాకేజ్కి దగ్గర 3,500 కోట్లు ఉంటే ఈరోజు 38,000 కోట్లకి వెళ్ళింది. వాస్తవంగా ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం. 2013లో ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉందో, ఆ ఎక్విజిషన్ యాక్ట్లో 3 times మోర్ దాన్ ద మార్కెట్ వాల్యూ ఇవ్వమని చెప్పన్నారు. 3 times అంటే 3,500కి ఎంత అండి? 11,000 కోట్లు రఫ్గా. మరి 38,500 కోట్లు ఎట్లా వెళ్ళింది? అందులో జరిగినటువంటి అవినీతి ఏంటంటే జరిగింది,
తెలుగుదేశం పార్టీ వారు అక్కడ ల్యాండ్లను కొని ఆ భూముల్ని గవర్నమెంట్ చేత తీసుకునేటట్టు చేసి దానికి హై రేట్ ఫిక్స్ చేశారు అనేది ఒక అభియోగం. మరి దానికి సమాధానం చెప్పమంటే దానికి సమాధానం లేదు. ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే హైదరాబాద్లో దగ్గర 30,000 కోట్ల నుంచి 35,000 కోట్ల కామన్ అసెట్స్ ఉన్నాయి. ఆ కామన్ అసెట్స్ని ఇంతవరకు మన వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసి, అసలు చీఫ్ మినిస్టర్ ఎందుకు కూర్చోరండి? అధికారుల స్థాయిలో తేలట్లేదు. చీఫ్ మినిస్టర్ కూర్చొని దాన్ని తేల్చుకొని తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా. ఇక్కడ ముఖ్యమంత్రి గారికి అక్కడ ముఖ్యమంత్రి గారితో కూర్చోవటం ఇష్టం లేదు. దాంట్లో ఉన్న లోపాలు ఏంటి? ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకొక విషయం నేను చెప్తాను. రేపు ఏదైతే పార్లమెంట్లో జరుగుతున్న మీటింగ్ ఉందో, ఈ మీటింగ్లో ఒక్కసారి మీ దాంట్లోనే కింద స్క్రోలింగ్ వస్తుంది చూడండి. ఆంధ్ర గురించి మాట్లాడే వాళ్ళకి ఎంత సమయం కేటాయించారు అక్కడ బీజేపీ గవర్నమెంట్? అఫ్ కోర్స్ వాళ్ళకి ఏదైతే మెంబర్లు ఉన్నారో ఆ మెంబర్లకు తగిన సమయాన్ని కేటాయిస్తారు. కానీ అక్కడ మాట్లాడే వాళ్ళు వాళ్ళ పర్సంటేజ్ ఎంత? కరెక్ట్గా ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వాటిని తీసుకొచ్చి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. గల్లా జయదేవ్ గారు 4 సంవత్సరాల నుంచి మాట్లాడకుండా మొన్న జరిగినప్పుడు పార్లమెంట్లో 5 నిమిషాలు మాట్లాడితే ఈ స్టేట్ హీరోని చేశారు. రేపొద్దున అలాగే టీడీపీ వాళ్ళు ఎవరైతే మాట్లాడతారో మళ్ళీ అదే డ్రామా తీసుకొచ్చి ఇక్కడ మీడియాలో హీరోలను చేస్తారా? సమస్యలను పరిష్కరించే అవకాశం లేదా నాయకులకి? నేను అడిగేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెబుతుందో దాన్ని చేయని పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎలాంటి డైలాగ్ కానివ్వండి, డిబేట్ కానివ్వండి, అవసరమైతే వాళ్ళ మీదకి యుద్ధం ఎలా చేయాలి అని చెప్పేసి తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? ఇక్కడ అవినీతి జరుగుతుందని చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో మేము పంపిన ఫండ్స్ అవినీతి జరుగుతుందని చెప్తుంది. ఇంకొక విషయం ఎందుకంటే ఇక్కడ నేను టీడీపీ వాళ్ళని అవమానించడానికో కేంద్రానికో కాదు నేను చెప్పేది. నీరు చెట్టు కార్యక్రమంలో నేను రఫ్గా చెప్తానండి. ఒక్కొక్క ఊళ్ళో నేను చెప్పేది ఇవాళ మనం దీని వరకు కన్ఫైన్ అవుదాం పార్లమెంట్. అంటే నేను ఎందుకు చెప్తానంటే వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుంది అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వాటి మీద విచారణ జరిపించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది. వదిలేశారంటే ఎందుకు వదిలేశారు కేంద్ర ప్రభుత్వం? ఈ సందర్భంగా ఈ విషయంలో నేను చెప్పేది రేపు పార్లమెంటు సమావేశాల్లో టీడీపీ వాళ్ళు మేము 10 నిమిషాలు 13 నిమిషాలు మాట్లాడాము, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మీడియాలో మేము హీరోలుగా చూపించుకుంటాము అని అంటే ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. రైట్. రాజశేఖర్ గారు ఏమంటారు? చెప్పండి సాయి. మీ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుంది, ఆల్రెడీ పార్లమెంట్లో ఉండాల్సిన సమయంలో ఉండకుండా పోయారన్నది ఈ రోజున తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శ. మాట్లాడే ధైర్యం లేకనే రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు. మీరు వెళ్ళిపోయారు కాబట్టినే మీకు ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇక మీరు ఇబ్బంది పడకుండా మిమ్మల్ని సరిచేశాం కాబట్టి అందుకని ఇప్పుడు అవిశ్వాసానికి అవకాశం ఇచ్చారు అనేది తెలుగుదేశం చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు సాయి గారు మొట్టమొదటిగా ఇప్పుడు టీడీపీ బీజేపీనే కుమ్మక్క రాజకీయాలు చేస్తూ ఉంది. ఆ లెక్కన మాట్లాడితే మేమేం సెల్ఫ్ గోల్ వేసుకోలేదు. మేము మొట్టమొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని సజీవంగా ఉంచింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పటికి కూడా అదే అంశం మీద ప్రత్యేక హోదా ఎవరిస్తే వాళ్ళకి మద్దతు ఇస్తామని మేము పూర్తి స్థాయిలో ప్రకటన కూడా చేయడం జరిగింది. కాబట్టి మాకు ఎలాంటి కుమ్మక్క రాజకీయాలు లేకపోతే సెల్ఫ్ గోల్ అనేది మాకు లేదు. ఎందుకంటే మేము మొట్టమొదటిగా అవిశ్వాస తీర్మానం పెట్టింది మేము. అంటే ఈవేళ మీకేం ఫీలింగ్ రాలేదా కరెక్ట్ సమయంలో మనము పార్లమెంట్లో లేకుండా పోయామే అనేది? ఎందుకండి, ఎందుకు ఫీలింగ్ ఎందుకు చెప్పండి. ఈ పోరాటం మేము 4 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాం. చేస్తున్నాం. ఈ రోజు వాళ్ళు ఇప్పుడు వచ్చారు. మీరు అనుకున్న తీవ్రంగా వెళ్ళిందా 4 ఏళ్ల నుంచి? వాళ్ళు కేంద్రంతో అంటగాగి ఈ రోజు వాళ్ళు ఉద్యమం చేస్తా ఉన్నారు. మీ ఇదే అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు అపహాస్యం చేశారు. అవిశ్వాస తీర్మానం వల్ల ఉపయోగం లేదన్నారు. మరి ఈ రోజు మళ్ళీ అదే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్నారు. ఇప్పుడు అందులో దాని గురించనే మేము కూడా మా మాజీ ఎంపీలు కూడా మరి అక్కడ ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నారు గాంధీ విగ్రహం దగ్గర. కాబట్టి మా వంతు కృషి మేము. రాజశేఖర్ గారు నేను అడిగేది ఒక్క మాట అండి, ఒక్క మాట వినండి, ఒక్క మాట వినండి రాజశేఖర్ గారు. చేసుకోవాలని చెప్తున్నాను. రాజశేఖర్ గారు ఒక్క మాట వినండి. రాజకీయాలలో ఎవరు జనం దగ్గరికి ఒక అంశాన్ని తీసుకెళ్తారనే దాని మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. అట్లాంటి సిచ్యుయేషన్లో హోదా గురించి మీరు మాట్లాడారు, 4 ఏళ్ల నుంచి మాట్లాడారు అనేది మీరు చెప్తున్నారు.
జనానికి వచ్చేటప్పటికి ఇవాళ ఈ స్టేజీ దాకా తీసుకొచ్చి అవిశ్వాస తీర్మానం మీద దేశవ్యాప్తంగా పార్టీలన్నీ రోడ్లో మాట్లాడాల్సినటువంటి స్టేజీ పార్లమెంట్లోకి రావడంతో పాటుగా ఈ 4 నెలల్లో జరిగినంత హంగామా హడావిడి మీ వల్ల కాలేదు కదా, అది ఆ స్థాయికి తీసుకెళ్ళినటువంటి సక్సెస్ తెలుగుదేశానికి చెందదంటారా? సాయి గారు, నేను ఒక్క మాట చెప్తాను వినండి. ఇప్పుడు మేము ఒక ఉద్యమాన్ని దశల వారీగా తీసుకొచ్చాము. మేము పార్లమెంట్లో ప్రస్తావించాము, అవిశ్వాస తీర్మానం పెట్టాము, రాజీనామాలు చేశాము, ఆమరణ నిరాహార దీక్షలు చేశాము. మా దేశ ప్రజలు మా యొక్క ఉద్యమాన్ని, మా యొక్క త్యాగాన్ని గుర్తిస్తారా? లేకపోతే 4 సంవత్సరాల నుంచి గుర్తించారా? బీజేపీ తోటి, కేంద్రంతో అంటగాగి వీళ్ళు చేసేటువంటి దేశ ప్రజలు గుర్తించారా మీ త్యాగాన్ని? బీజేపీ తోటి అంటగాగి ఈ రోజు ఉద్యమం చేస్తా ఉంటే వీళ్ళని విశ్వసిస్తారా ప్రజలు? మీరే చెప్పండి. మీరు చెప్పండి, మీకు ఎవరన్నా పోనీ ఏ రాష్ట్రంలో పార్టీ అన్నా ఇదిగో మీరే చేశారని ఏమన్నా ప్రశంసించిందా వచ్చి? గతం ఇప్పుడు మేము అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు దాదాపు 100 మంది మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు టీడీపీ పెట్టారు, మీరు చూస్తూనే ఉన్నారు కదా. టీడీపీలోనే మరి ఒక అవగాహన లేకుండా మరి వాళ్ళలోని వ్యతిరేకత కనపడతా ఉంది. వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ ఎంపీలే కూడా 100 పైనే ఉంది కదా. అప్పుడు ఎవరు మద్దతు ఇచ్చారు? ఇప్పుడు కూడా వాళ్ళే మద్దతు ఇస్తున్నారు. మీకు ఇచ్చిన వాళ్ళే వాళ్ళకి కూడా ఇస్తున్నారు మద్దతు, తేడా ఏం లేదు. కాబట్టి ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు మేము కూడగడుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణను ఎందుకు కూడగట్టలేకపోయారు, లేదా అవతల తమిళనాడుని ఎందుకు కూడగట్టలేకపోయారు మీరు చెప్పగలరా సాయి గారు? రైట్. కాబట్టి రాష్ట్రాలే వాళ్ళు మీకు కూడా మద్దతు ప్రకటించలేదు కదా, మీరే చేశారు కాబట్టి అని. ఎక్కడ కూడగట్టారు, ఏం చేస్తున్నారు? ఒకటేనండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు 29 సార్లు ఢిల్లీ వెళ్ళి చివరికి నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మోడీ గారికి వంగి దండాలు పెట్టి వచ్చారు. రైట్. మళ్ళీ మనం ఇష్యూ డివేట్ కావద్దండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా కళ్ళల్లో కన్నెర్ర చేసి చూసుకోరు. మీరే చూస్తారు. ఫార్మాలిటీ అనేది ఎవరైనా ఎదురుగుండా కనబడ్డప్పుడు బద్ధశత్రువులైనా అలా కాదు. జగన్ చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కలిసినప్పుడు ఇద్దరు ఒకరు సీరియస్ గా ఏం చూసుకోరు, షేక్ హ్యాండే ఇచ్చుకుంటారు, నమస్కారమే పెట్టుకుంటారు. ఒకటే చెప్తున్నాం సాయి గారు, ఏది ఏమైనా వాళ్ళు ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానం దొంగదైనా మంచిదైనా, వాళ్ళు అవినీతి పరులైనా దుర్మార్గులైనా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అవిశ్వాస తీర్మానం అనేటువంటి కేంద్రంతో పెట్టారు కాబట్టి నైతికంగా ఏ విధంగా మా మద్దతు ఉంటుంది, మేము దాన్ని స్వాగతిస్తున్నామని చెప్తున్నాం సార్. రైట్. కరీముల్లా గారు ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున కేవలం ఆంధ్రప్రదేశ్ అంశాన్ని మాత్రమే తీసుకుంటుంది అనుకుంటున్నారా, దేశవ్యాప్తంగా ఉన్న అంశాలన్నీ కూడా తీసుకుంటుంది? సాయి గారు, ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశం. ఇది కంపల్సరీ నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేయాల్సిన అవసరం ఉంది నేషన్ వైడ్గా. ఒక కాంగ్రెస్ పార్టీయే కాదు, కాంగ్రెస్ పార్టీతో పాటు సో మెనీ పార్టీస్ ఆర్ ఫాలోయింగ్ కాంగ్రెస్ పార్టీ. ఎందువల్లంటే ఆంధ్ర అంశం అనేది మేజర్ అంశం. అది టోటల్ త్రూఅవుట్ ఇండియా ప్రతి ఒక్కళ్ళకి ఆంధ్ర మీద సానుభూతి, జాలి, వీళ్ళు చాలా పట్టుదలగా పనిచేస్తున్నారే, ఉద్యమం సక్సెస్ అవ్వాలని అందరూ కోరుతున్నారు టోటల్ ఓవరాల్. ఎందువల్లంటే ఎక్కడైతే సపరేట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చారో ఆ స్టేట్స్ బాగా డెవలప్ అయినాయి. మన రాష్ట్రానికి చాలా అవసరం. దట్టు దీంతో పాటు 1947 నుంచి మీరు తీసుకుంటే ఏ రాజకీయ పార్టీ నేషన్ వైడ్గా, బీజేపీ వాజ్పేయి గారు కూడా చేశారు, నేను కాదనట్లా. ఇన్ని స్కామ్లు, ఇంత ఫెయిల్యూర్ గవర్నమెంట్ ప్రజలు ఎక్కడ చూడాల. 125 crores పబ్లిక్ ఎక్కడ చూడాల. చెప్తాను వినండి, నేను చెప్పేది కాదు, మీ మీడియా ప్రింట్, ఎలక్ట్రానిక్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీ మీడియా తీసుకున్న డాటా చెప్తున్నా నేను. అలా కాదండి, స్కామ్లు కాంగ్రెస్ నేను అసలు మీరు మాట్లాడినప్పుడు ఏమన్నా మాట్లాడా? నేను సైలెంట్. ఇది జాతీయాంశం కదా, ఇది మా ఇద్దరు అంశం కాదు. ఇది టోటల్ ఓవరాల్ 151 మంది మెంబర్స్ మీకు నో కాన్ఫిడెన్స్ మోషన్ సైన్ చేశారు, కాంగ్రెస్ తో పాటు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిందని తీసుకున్నారు. టైం టు టైం డే బై డే మూవ్ చేంజ్ అవుతుంటది. చూడండి నైట్ కూడా అడిగిన పాయింట్ అదే చెప్తాను, ఆగండి మీరు.
అవసరం ఎందుకు అవసరం చెప్తాను. అలాగే నేను అడిగిన పాయింట్ ఒకటి చెప్పండి. చెప్పండి. ఇవాళ అవిశ్వాసంలో ప్రధానమైన అంశం ఇవాళ తీసుకున్నదైతే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి అదే చెప్తున్నా. నేను అన్నది వినండి పూర్తిగా. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అంశం ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది అన్నదాని మీద, దానికే మీ పార్టీ కూడా స్టిక్ అని మొత్తం అవిశ్వాసం తీసుకుంటుందా? మిగతా అంశాలన్నీ కూడా అప్పుడు ఆంధ్రాకి ప్రాధాన్యత ఇచ్చినట్టు ఎట్లా అవుతుంది? అదేంటి సార్, ఇప్పుడు పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక దాంతో పాటు టోటల్ ఓవరాల్ బాడీకి అన్ని మెడిసిన్స్ ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఏ పార్టీకి ఎటువంటి ఇబ్బంది జరిగిందో బీజేపీ వల్ల వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ అంతే కదా, కాదు కదా. ఇప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ కాదు సార్, 151 మంది మెంబర్స్ లో 151 మెంబరు సైన్ చేస్తే ఆయన జరిగిన బాధ ఏంటో ఉంటుంది. ఏముంది తప్పకుండా చర్చించండి. రేపు మేము గెలిస్తే దీన్ని సైన్ చేస్తాం. కాదు చూడండి, ఎస్టీ చట్టం, సుప్రీంకోర్టులో 4 జడ్జెస్, గోహత్యలు, జిఎస్టీ, కదువా చిన్నారి రేపు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అసలు మాట్లాడలేదు, నోట రద్దు, డిమానిటైజేషన్, స్విస్ బ్యాంక్ 15 లక్షలు తీసుకొస్తామన్నారు, మనిషికి 15 లక్షలు అంటే 1575 ట్రిలియన్ క్రోర్స్ రావాలి స్విస్ బ్యాంక్ నుంచి మాకు. రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, తెప్పించారా? మీకేమైనా ఇచ్చారా మోడీ గారు? మాకైతే ఇవ్వాల. ఇవన్నీ 75 మీరు చెప్పిందే కదండి. ఏమండి మిమ్మల్ని మేము బ్లేమ్ చేస్తున్నావా? మిమ్మల్ని మేము బ్లేమ్ చేస్తున్నావా? మీరు చెప్పింది రిపీట్ చేస్తున్నావా మేము? దానికి ఒప్పుకోండి మీరు. మేక్ ఇన్ ఇండియా ఫెయిల్స్, స్వచ్ఛ భారత్ గుజరాత్ లోనే క్లీన్లెస్ రద్దు, స్వచ్ఛ భారత్ ఫెయిల్స్. బ్యాంకింగ్ సెక్టర్ అండి, మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు బ్యాంక్ లో వాళ్ళు అప్లికేషన్ లో ఏమండి 3,000 రూపాయలు మినిమం అమౌంట్ ఉండాలి చెప్పారా మీకు? అప్లికేషన్ తీసుకున్నారు, అకౌంట్ ఓపెన్ చేశారు. ఇవాడ 3,000 రూపాయలు లేకపోతే బ్యాంక్ లో 80 రూపాయలు, 100 రూపాయలు, 70 రూపాయలు కట్ చేయడం అది ఫోర్ట్యూన్ కాదండి. అది చాలా మందికి చెప్పేదండి. జన్ధన్ ఖాతాలో పేదవాళ్ళకి సమ్ సెక్టార్స్ ఉంటాయి, కానీ టోటల్ 125 crores లో ఒక జన్ధన్ ఖాతా క్రోర్ ఉంటే 1,24 లక్షల మంది మామూలు ఎస్బీఐ అకౌంట్ చెప్తున్నా. ఓకే 50 కోట్లు దాంట్లో జీరో బ్యాలెన్స్ సార్, 75 crores సఫర్ అవుతుంది. కంప్లీట్ జీరో బ్యాలెన్స్. దాంట్లో 3,000 75 crores సఫర్ అవ్వమంటారా మీరు? ఏం సఫర్ అవడం? నా 500 రూపీస్ పోయింది సార్. కాదు జన్ధన్ ఖాతా కాదు, మామూలు ఎస్బీ అకౌంట్. మామూలు ఎస్బీ అకౌంట్ లో నాకు 500 రూపీస్ పోయింది. అవన్నీ చర్చిస్తా ఉంటారు ఒక బ్యాంక్ లో. దయచేసి మీరు అర్థం చేసుకోండి నారాయణ గారు. మినిమం బ్యాలెన్స్ ఉండాలని చెప్పి ఎప్పుడు లేదు. అది చర్చకు వస్తుంది. మినిమం బ్యాలెన్స్ ఉండాలని ఎప్పుడు లేదు. కరీముల్లా గారు 500 రూపాయలు చర్చకు వస్తుందా పార్లమెంట్ లో? లేకపోతే కాంగ్రెస్ పార్టీ అన్ని వస్తాయి, అన్ని టోటల్ పాపారావు గారు, ఈ ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ కి ఈ చర్చ తర్వాత హోదా వస్తుందా అవిశ్వాసం తర్వాత? ఖచ్చితంగా దీనివల్ల అయితే రాదు. ఎందుకంటే ఇది ఒక ప్రెస్టేజ్ సమస్య. ఇప్పుడు బీజేపీకి మెజారిటీ ఉంది, అది గట్టెక్కటం పెద్ద కష్టమేం కాదు. కానీ వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, వాళ్ళ మీద వచ్చినటువంటి ఈ క్రమంలో గతంలో సమావేశాల్లో కానీ వచ్చినటువంటి వాదోపవాదాల్లో జరిగినటువంటి డ్యామేజ్ అనేది కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి టీడీపీ ఫ్రంట్ లైన్లో ఉండి ఫైట్ చేసినంతసేపు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు అనుకోవటల్లా. పైగా ఏం చేస్తారంటే రేపు పొద్దున జరిగే దానిలో ఏంటంటే టీడీపీ రేపు పొద్దున వీళ్ళు డిస్కషన్ మొదలుపెట్టినప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కారణాలు వాళ్ళు చెబుతారు, మిగతా పక్షాలు కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కారణాలు చెబుతాయి. అంటే బీజేపీ మీద ఆరోపణలు, ఈ 4 సంవత్సరాల వైఫల్యాలను ఎత్తి చూపించినప్పుడు ఖచ్చితంగా జవాబు చెప్పేటప్పుడు టీడీపీకి సంబంధించి అది డిఫెన్స్లో పడే విధంగా ఉండే వాదనలు బలంగా చేయటానికి బీజేపీ నాయకులు ప్రయత్నం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి రేపు పొద్దున ఏంటంటే ఆఖరికి అది ఎటు తేలుద్దని చెప్పలేం, కానీ బీజేపీ డిఫెన్స్లో ఉండిపోద్దనేది మాత్రం ఖచ్చితంగా పొరపాటు. బీజేపీ డిఫెన్స్ అనేది ఎక్కడ జరిగిందంటే ప్రజల్లో ఎటుకూడి బీజేపీ డిఫెన్స్. ఒక్క విషయం పాపారావు గారు, లాస్ట్ ట్రిప్ దీనికి సంబంధించిన హోదా గురించి చర్చ జరిగినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి హోదా ఇవ్వండి అని చెప్పినటువంటి ఒరిస్సా కావచ్చు, అంటే బిజు జనతాదళ్ కావచ్చు, లేకపోతే ఆర్జేడీ కావచ్చు,
ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆనాడు మాకు కూడా ఇవ్వండి అన్నారు. సమాజ్వాదీ పార్టీ లాంటి పార్టీలు కూడా ఆ రోజున మాకు కూడా ఇవ్వండి అని అడిగారు. ఇవాళ లేదు, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నష్టపోయింది ఈ 4 ఏళ్లలో కూడా, హోదా వల్ల ఎక్కువగా అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కే, కాబట్టి వాళ్ళకి హోదా ఇవ్వండి, మేము తర్వాత చూసుకుంటామనేటువంటి ఏకాభిప్రాయం ఏమన్నా దేశవ్యాప్తంగా వస్తుందా ఈ అవిశ్వాస తీర్మాన చర్చ సందర్భంగా? అసలు ఆ చట్టాన్ని మాట్లాడండి, రాసిన వీరప్ప మొయిలీ గారే మాట్లాడండి, నేను తిరుగుతున్నారు మాట్లాడండి, కదండి. పాపారావు గారిని చెప్పండి. పాపారావు గారికి అడ్డం చెప్పట్లే నేను, ఆయన చెప్పనండి. వాళ్ళు చెప్పని మీకు చెప్పబోతున్నా. నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్తారు కానీ కర్ణాటక నుంచి అరే, ప్రాతినిధ్యం వ్యక్తి రైట్. చట్టంలో ఆ ఆయన రోజునే క్రియాశీలత దాన్ని అయిపోయిందండి. వహించినటువంటి పాపారావు వ్యక్తి, గారిని చెప్పండి, ఆయన ఏంది నాయుడు గారు తిరుపతి పార్లమెంట్ లో. ఒక్క నిమిషం ఆయన మాట్లాడండి. పాపారావు గారు చెప్పండి. నేను ఒకటేనండి చెప్పేది, ఇప్పుడు ఏంటంటే ఏ ప్రాంతీయ పార్టీ ఆ ప్రాంతీయ ప్రయోజనాలను చూసుకుంటుంది. కాబట్టి పబ్లిక్ స్టేట్మెంట్ పార్లమెంట్లో ఇచ్చి మా సంగతి తర్వాత వాళ్ళ సంగతి చూడండి అని ఇచ్చి తమ రాష్ట్రాల ప్రజల ముందు చులకన అవ్వటానికి, ఏ చులకన ఇబ్బందిలో పడటానికో ఏ ప్రాంతీయ పార్టీ ఎట్టి పరిస్థితులలోనూ ఒప్పుకోదు. కాబట్టి ఏంటంటే సాధ్యం కాదు. ఎవరి బలం ఎవరిది వాళ్ళు అట్టి పెట్టుకుంటానే అంతిమంగా ఇది యాంటీ బీజేపీ ప్లాట్ఫామ్గా అందరూ కలిసి వచ్చేదిగా ఉంటుంది. బీజేపీ అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద చర్చ ప్రధానంగా కేంద్రీకరించబడుతుంది. కాబట్టి అది బీజేపీని డిఫెన్స్లో పెట్టినప్పుడు అసలు మామూలుగానే బీజేపీ ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పట్ల ఆగ్రహంగా ఉంది. కాబట్టి తెలుగుదేశం వల్ల మాకు సమస్యలు వస్తున్నాయి అనేది మరింతగా ఫీల్ అయినప్పుడు వాళ్ళు దీన్ని డిఫెన్స్లో తెలుగుదేశం మీదకి ఎదురుదాడి ఖచ్చితంగా రేపు పొద్దున ఇందాక ఎవరో అన్నట్టుగా ఆయన చెప్తున్నారు కదా, బీజేపీ మిత్రులు అవినీతి ఆరోపణలన్నీ చేస్తామని, అట్లాంటివి చేసినా ఆశ్చర్యం లేదు. ఏదైనా సరే రేపు పొద్దున ఇది మొత్తం బీజేపీ వర్సెస్ టీడీపీగా ఉంటుందని నేను అంటలేదు, కానీ అది ఉంటుంది. కాకపోతే ఇక్కడ రెండో ముఖ్యం ఏంటంటే వైఎస్ఆర్సీపీ లేకపోవటం పార్లమెంట్లో ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అది లోటే, వాళ్ళకి అది సమస్యే, వాళ్ళకి అది ఇబ్బంది ఇంత జరుగుతుంటే. మూడోది ఏంటంటే రేపు పొద్దున ఫెడరల్ ఫ్రంట్ పెడతానన్నటువంటి టీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారు రేపు ఆ ఫెడరల్ ఫ్రంట్ భవిష్యత్తు కూడా తేలిపోద్ది. ఆయన అటు ఇటు మాట్లాడుకుంటుంటే ఫెడరల్ ఫ్రంట్ లేకపోతే ఎన్డీఏ తరఫున మాట్లాడినా ఫెడరల్ ఫ్రంట్ లేనట్టే. అవిశ్వాసానికి అనుకూలంగా ఆయన మాట్లాడతారా, వాళ్ళు మాట్లాడతారా, ఏ స్టాండ్ తీసుకుంటారు, ఇప్పటికీ తటస్థం. మరి అది కూడా ప్రశ్నే. రైట్, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అవిశ్వాస తీర్మానం తర్వాత ఇంప్లికేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయని చర్చ చూద్దాం. జరుగుతున్నటువంటి పరిణామాలు హోదాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా మేలు చేయబోతున్నాయి? ఆదిరెడ్డి అప్పారావు గారు ఈవేళ అందరి వెర్షన్స్ విన్నారు. రేపు పొద్దున జరగబోయేటువంటి పరిణామాలలో జాతీయ స్థాయిలో మీరు అన్ని పార్టీల్ని కలిసి అవిశ్వాసానికి మద్దతు కోరారు. బట్ అవిశ్వాసానికి వాళ్ళందరూ మద్దతు ఇచ్చినా కూడా గెలుపు సాధ్యం కాదనేది తెలుసు, అవిశ్వాసం సక్సెస్ కాదనేది తెలుసు. చర్చకు తీసుకురావడం మీ పార్టీ ఉద్దేశం, అది మంచి పరిణామమే. కాకపోతే అదే పార్టీలని రేపు పొద్దున హోదా కోసం మీరందరూ మాకు హోదా ఇవ్వమని అడగండి అనేటువంటి అంశం కూడా ఏమన్నా బ్రీఫ్ ఇస్తారా? వాళ్ళతో ఆ మాట కూడా అనిపిస్తారా? గతంలో ప్రాబ్లం అయింది, హోదా అనేది ఆంధ్రాకి ఇవ్వండి అంటూనే మాకు కూడా ఇవ్వమని అడిగారు వాళ్ళందరూ. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అని చెప్పించే విధమైనటువంటి ఏదైనా సంప్రదింపులు జరిగినాయా? కేవలం అవిశ్వాసం గురించిన సంప్రదింపులే జరిగినాయా? రైట్, మాకు జరిగినటువంటి అన్యాయాన్ని పార్లమెంటు వేదికగా అందరికీ తెలియాలి, అన్ని పార్టీలు కూడా కలిసి రావాలి అనే ఉద్దేశం తప్ప ప్రభుత్వం పడిపోదో అనేది మాత్రం కాదు. కానీ మా యొక్క ఆవేదన, మాకు జరిగిన నష్టం పార్లమెంటు సాక్షిగా అందరికీ తెలియాలి, మాకు జరిగిన నష్టాన్ని నిలదీస్తామనే ఉద్దేశంతో మేము ఈ అవిశ్వాస తీర్మానం పెట్టాము. ఆ చర్చకు వచ్చినప్పుడు మాకు ఏ విధంగా అన్యాయం జరిగింది, ఏం మాటిచ్చారు, మాటిచ్చింది ఏ మాత్రం ఎంతవరకు చేయగలిగారు, దేనికి మమ్మల్ని ఇలా మోసం చేశారు. ఎందుకంటే ఒక నాయకుడు చెప్తా ఉంటాడు, మీరు మాతో ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిపోయారు కాబట్టి ఏమీ చేయమంటే ఏంటి ఈవేళ ఏం మాట్లాడుతున్నారు మీరు? అదంతా కూడా దారుణంగా మాట్లాడుతున్నారు. అప్పారావు గారు ఒక్క మాట సార్, అప్పారావు గారు నేను అడిగేది ఒక్క మాట. సోమవీర్రాజు స్టేట్మెంట్లకి మీరు ఖండన కాన్సెప్ట్ అవసరం లేదు, ఆయన మీరు ఎదురు కూర్చున్నప్పుడు మనం తప్పనిసరిగా మీ ఇద్దరికి చర్చ పెడతాను. నేను అడిగే పాయింట్ ఇక్కడ సూటిగా అడుగుతున్నా సార్, నేను సూటిగా అడిగే పాయింట్ ఏంటంటే
ఈవేళ మంచి దాకా అక్కడ దాకా తీసుకెళ్లారు. ఆల్రెడీ గల్లా జయదేవ్ లాస్ట్ పార్లమెంట్ సెషన్లో మాట్లాడినప్పుడు, అట్లాగే రాజీనామాలు చేసినప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు వచ్చేసింది ఈ అంశం. ఇంకా చర్చించి కొత్తగా సాధించేది కాదు. మనం కొత్తగా సాధించాల్సింది హోదా సాధించాలంటే మిగతా రాష్ట్రాల నుంచి కూడా మనం మన వైపుకి పాజిటివ్గా తెప్పించుకోవాలి. మనం ఇప్పుడు ఆల్రెడీ అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ సంప్రదింపుల్లో హోదాకి కూడా మాకు సహకరించండి అని అడుగుతున్నామా, లేదా అవిశ్వాసానికి సహకరించండి అని మాత్రమే అడుగుతున్నామా? మనకి హోదా కూడా సహకరించమంటే అడుగుతున్నారు. హోదా ఇస్తానని అన్నారు కాబట్టి మాకు హోదాకి సహకరించండి, అలాగే మాకు జరిగిన నష్టానికి నిలదీయడానికి సహకరించండి. 2 విషయాలు కూడా మేము మాట్లాడుతున్నాం, ఏ ఒక్కటి కాదు. అందుకంటే గతంలో ఈ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వైఎస్ఆర్సీపీ పెట్టినప్పుడు ఏ పార్టీకి కూడా నమ్మకం లేదు కాబట్టి ఆ రోజున అవిశ్వాస తీర్మానం మీద కేంద్ర ప్రభుత్వం దాన్ని స్పందించలేదు. ఈవేళ ఒక సత్తా ఉన్న నాయకుడు ఎవరినైనా కూడా రిక్వెస్ట్ చేసి మాకు జరిగిన అన్యాయానికి సరిచేయండి అని చెప్పగలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి కొంతమంది మద్దతుగా నిలబడుతున్నారు. దానికి కారణం గ్రహించారు కాబట్టే మా ఎంపీలు వెళ్ళి అందరికీ కూడా మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగిన దాన్ని పార్లమెంట్లో మీరు మాతో పాటు సహకరించి నిలదీయండి, మాకు న్యాయం చేయించేలాగా చెయ్యండి. ఈవేళ సెంట్రల్ గవర్నమెంట్ అంటే అన్ని రాష్ట్రాలకి సంబంధించింది కాబట్టి మీరు మాతో పాటు మీరు కలిసి ఉన్నారు కాబట్టి ఈ సెంట్రల్ గవర్నమెంట్లో మాకు న్యాయం చెయ్యండి అని అడుగుతున్నారు. దానికి ఈవేళ ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ అయితే ఏదో వంగి దండాలు పెడతారా అంటే ఎవరు వంగి దండాలు పెడతారంటే వీళ్ళు ఏమైనా కాదండి. మా బాధలు కూడా మీరు కొంచెం వినాలి, మా బాధలు కూడా వినాలి. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం వినండి, ఆయన మాట్లాడాక మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం సార్. రాజశేఖర్ గారు అప్పారావు గారు మాట్లాడండి, మీకు టైం ఇస్తాను. పొరపాటు, చాలా పొరపాటు. రాజశేఖర్ గారు మీరు ఆయన మాట్లాడాక మాట్లాడుతున్నారు. ఆఫీసులో కూర్చుంటే లేదు కానీ మీ వంగి ఇది మా సంస్కారం. అది సంస్కారం లేని వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. సంస్కారవంతులు వంగి నమస్కారం పెడతారు, షేక్ హ్యాండ్ ఇస్తారు. సంస్కారం లేని మనుషులు ఎవరైనా ఏదైనా మాట్లాడతారు. అది సంస్కారం లేకుండా మాట్లాడతారు. అప్పారావు గారు సంస్కారం లేకుండా మాట్లాడకండి. సంస్కారం ఎవరికి నేర్పుతారు మీరు? అప్పారావు గారు ఏది నడు రోడ్డు మీద కాల్చి చంపండి, ఊరేయండి, బావిలో తోయండి అనే మీదే సంస్కారం. ఒక పాయింట్ మాట్లాడుతుంది. వంగి దండాలు పెట్టవలసిన అవసరం లేదు. ఆచితూచి మాట్లాడండి. ఎవరి యొక్క మనోభావాలను దెబ్బతీయకండి. మీకు సంస్కారం ఉంది, మీకు ఏ సంస్కారం లేదు. రోడ్డు మీద ఉరి తీయండి, చంపండి, కాల్చి చంపండి అని చెప్పే సంస్కారం మీకు. ఒక్క మాట అప్పారావు గారు రాజశేఖర్ గారు మన టాపిక్ డీవియేట్ కావద్దు. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి దయచేసి. అప్పారావు గారు ఒక్క మాట. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం అండి, మీ దగ్గరకు వస్తున్నారు. ఒక్క నిమిషం. అప్పారావు గారు ఇష్యూ డీవియేట్ కావద్దు. నేనే ఇందాక చెప్పాను ఆ ఇష్యూ గురించి మనం ప్రస్తావించే ఫోటో గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ మాట్లాడారు. ఇక్కడ నేను అడిగే పాయింట్ ఒక్కటండి. ఒక్క మాట నేను అడిగేది ఒక్క మాట. గతంలో ఇదే తరహా చర్చ వచ్చినప్పుడు హోదాకి సంబంధించి పార్లమెంట్లో బిజు జనతాదళ్ ఒరిస్సా నుంచి, అట్లాగే బెంగాల్ నుంచి మాట్లాడినటువంటి తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, ములాయం సింగ్ యాదవ్ నేతృత్వం సమాజ్వాదీ అక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి కావచ్చు, బీహార్కి సంబంధించినటువంటి జేడీయూ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి న్యాయం చెయ్యండి అంటూ మాకు కూడా న్యాయం చేయండి, మహారాష్ట్రాలకు కూడా హోదా ఇవ్వండి అని అడిగారు. ఇవాళ వాళ్లతో కలిసి మీరు మాట్లాడుతున్నప్పుడు అందరికీ కలిసి మా అందరికీ హోదా ఇవ్వమని అడుగుతారా, వాళ్ళందరితో ఆంధ్రప్రదేశ్కి హోదా ఇప్పించండి అని చెప్పించగలుగుతారా? ఖచ్చితంగా మాకు జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయడానికి, ప్రత్యేక హోదా ఇప్పించడానికి మీరు మాతో సహకరించండి అని అడుగుతాం. ఎవరు ఏ రాష్ట్రానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఆ రాష్ట్రానికి ఉంటాయి. ఏ రాష్ట్రం కోరుకుంటుంది, కోరుకునేటువంటి వాక్ స్వాతంత్రం వాళ్ళకు ఉండొచ్చు. కానీ మేము మా ఒక్కరికే ఇవ్వండి మీకు ఇవ్వద్దు అని చెప్పే సంస్కారం మాది కాదు. మాది మేము అడుగుతాం, ఎవరి అవసరానికి వాళ్ళు అది అడుగుతారు. అంతేగాని మేము వాళ్ళ తరపుని ఒత్తాసు పలకాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళు కావాల్సిన వాళ్ళు అడుగుతారు.
మాకు కావాల్సింది మాకు ప్రత్యేక హోదా, మాకు సహకరించండి అని అడుగుతాం. అంతే తప్ప మీకు ఇవ్వకూడదు మాకు ఇవ్వాలనే సంస్కారం చంద్రబాబు నాయుడు గారికి ఏనాడు ఉండదు, ఉండబోదు. అంటే ఇక్కడ ఒక లెక్క ఉంటుందండి. 11 రాష్ట్రాలకి మాత్రం హోదా ఉంది. ఇప్పుడు ఈ అడిగినటువంటి 5-6 రాష్ట్రాలకి ఇస్తే, అంటే ఇప్పుడు ఇచ్చేటువంటి సిస్టమ్ ఏంటంటే 70% నిధులేమో మిగతా రాష్ట్రాలకు ఇస్తారు, 30% నిధుల్ని హోదా ఉన్న రాష్ట్రాలకు ఇస్తారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగా వాళ్ళందరికీ కూడా కనుక హోదా ఓకే చేస్తే అప్పుడు 16 రాష్ట్రాలకే 30% నిధులు అవుతాయి, 13 రాష్ట్రాలకి 70% నిధులు అవుతాయి. అప్పుడు ఎట్లా లెక్కలోకి వస్తుంది? అప్పుడు మనం రాష్ట్రానికి ప్రయోజనం చేసినట్ట, నష్టం చేసినట్ట? ఒకటి సార్, కాదండి, మనకి అదే చెప్పి మోసం చేశారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే ఇది ప్రత్యేక హోదా ఇవ్వడానికి కొన్ని కారణాల వల్ల అవకాశం లేదు కాబట్టి ప్రత్యేక హోదాకి దీటుగా ప్రతి అంశాలు వారీగా లెక్కలు కట్టి మీకు ఆర్థిక సహాయం చేస్తాం. ప్రత్యేక హోదా పేరు కాకపోవచ్చు కానీ మీకు చేస్తాం. ఒక నాయకులు చెప్పారు 500 రూపాయల నోటు సాయం చేసేది 500 రూపాయల నోటు ద్వారా అయితే ఏమిటి, 1000 రూపాయల నోటు ద్వారా ఏంటి, మీకు సాయంలాగా రావాలి. ఏ పేరైతే మీకు ఏంటంటే దాని అర్థం ప్రత్యేక హోదా అయితే ఏంటి, ప్రత్యేక హోదాతో సమానంగా ఇచ్చినటువంటి ఆర్థిక సహాయం అయితే ఏంటి, మీకు మేము చేస్తామని చెప్పి నమ్మించి మోసం చేశారు. ఇక్కడ అదేనండి నేను అడిగేది కూడా. అప్పారావు గారు ఇచ్చామని కేంద్రం అంటోంది, బీజేపీ ఇవ్వలేదని మీరు అంటున్నారు. అలాగే పొద్దున పార్లమెంట్ వేదికగా వాళ్ళు ఇచ్చామని లెక్కలు చూపెడితే మీరేం చేస్తారు? అప్పుడు చూపించమనండి, వీఆర్ రెడీ. మేము చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, దేనికైనా సరే యూసేజ్ సర్టిఫికెట్లు ఇచ్చాం, అవి చూసుకోండి అని చెప్పారు. అవి మా దగ్గర మళ్ళీ పంపించమంటే మళ్ళీ పంపించాం. ఆయన అన్ని విషయాలు కూడా చెప్పారు, మీకు క్రిస్టల్‌గా ఉన్నాం, మీకు ఏ డౌట్ వచ్చినా సరే అడగండి అని చెప్తున్నప్పుడు మీరు అడగండి. వెరిఫై చేశారు, బాగుందని చెప్పారు. బాగుందని చెప్పి ఈవేళ మళ్ళీ బీజేపీ వాళ్ళు అవినీతిని మాట్లాడటం ఏంటండి? ఒక్క నిమిషం, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు. ఓకే, థ్యాంక్ యూ. సాయి గారు చెప్పండి. ఇప్పుడు అప్పారావు గారు మాట్లాడుతూ ఉన్నారు, హోదా కోసం మేము పోరాటం చేస్తున్నాము, మేము మోడీ గారిని విశ్వసించి నమ్మి మేము ప్యాకేజీకి ఒప్పుకున్నాము అని. ఏమండి, ఏం చిన్నపిల్లలు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నారు? 40 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అవకాశం లేదు కాబట్టి 500 రూపాయల నోటైనా 1000 రూపాయల నోటైనా సహాయమే. ఆ విధంగా మీకు సహాయం చేస్తామంటే నమ్మాం. అమాయకుడేమి కాదు చంద్రబాబు నాయుడు గారు. మీరు చెప్పేది వినండి సార్, మీకు అవకాశం లేదు ప్రత్యేక హోదా. 40 ఏళ్ల అనుభవం ఉన్నాయని నమ్మాం. 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు మిత్రపక్షంగా ఉన్నా కాబట్టి నమ్మాం. ఎట్లా నమ్మేస్తారో ఆ లెక్క తెలియదు. మొట్టమొదటి నుంచి అడిగా, మోసగించారు అడిగా. ఏ రాష్ట్రానికి మేము హోదా ఇవ్వట్లేదు కాబట్టి మీకు ఇవ్వట్లేదు, సమాన ప్రతిపక్ష ఆర్థిక సహాయం అందజేస్తారని మోసపోయిన మాటలు మాట్లాడారు కాబట్టి మిత్రపక్షంగా ఉన్న మేము నమ్మాం. లేకపోతే 40 ఏళ్ళ చరిత్ర అంత తేలిగ్గా ఉండదు. రూపాయలైనా పేరు ఏదైనా ఇచ్చే సహాయం మరిచిపోవద్దు. ఇచ్చే అవకాశాలు లేవని చెప్పారు రాష్ట్రానికి ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు మాకు ఇమ్మంటున్నా. ఒక్క నిమిషం తప్ప మిగతా రాష్ట్రానికి ఇవ్వకపోతే మాకు ఇమ్మని అడిగే ప్రసక్తే లేదు. రాజశేఖర్ గారు ఎందుకు ఇచ్చారు? ఈసారి ఒక్క నిమిషం రాజశేఖర్ గారు మాట్లాడారు. ఇప్పుడు 3 అంశాలు మాత్రమే వాళ్ళకి వినండి. మీరు ఒక నిమిషం రాజశేఖర్ గారు, వెంకటేశ్వర స్వామి యొక్క పరమ ఒక్క నిమిషం రాజశేఖర్ గారికి చెప్పండి. మీరు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు మేము స్టూడియో బయట ఉన్నామండి, చెప్పండి. మీరు చెప్పండి. ఇప్పుడు మేము చెప్తుంది ఒకటే సార్, సాయి గారు ఇప్పటికీ అనేకమైనటువంటి మాటలు మార్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కూడా
దీని మీద నిలబడతారనేటువంటి నమ్మకం లేదు. ఇప్పుడు ఈరోజు పార్లమెంట్లో కూడా రేపు జరగబోయేటువంటి చర్చలో ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖం చూసి ఈ పార్టీలన్నీ సపోర్ట్ చేస్తున్నాయి అనుకుంటే పొరపాటే. ఎవరి సమస్యలు వాళ్ళకున్నాయి, ఏ రాష్ట్ర సమస్యలు వాళ్ళకున్నాయి. ప్రతి రాష్ట్రం కూడా వాళ్ళ యొక్క సమస్యలతోటి రేపు వస్తూ ఉన్నారు. ఈ యొక్క అవిశ్వాస తీర్మానం అంశాన్ని వినియోగించుకోవడానికి అన్ని పార్టీలు కూడా ముందుకొచ్చి వాళ్ళ రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడతారు. ఎందుకంటారా, ప్రతి ఒక్కరికి తెలుసు 4 సంవత్సరాలు విశ్వాసం ప్రకటించి 4 నెలల నుంచి అవిశ్వాసం ప్రకటిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ పార్టీ కూడా నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళ హోదా గురించి కానివ్వండి, లేదా విభజన హామీల గురించి కానివ్వండి, మరి ఇతర పార్టీలు మన కోసం అందరూ కలిసి ఏకగ్రీవంగా సపోర్ట్ చేస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఏ ఒక్కరు కూడా విశ్వాసం లేదని ఒక మాట రాజశేఖర్ గారు ఈవేళ పార్లమెంట్ సభ్యులు మీకు లోక్సభ సభ్యులు లేరు, కానీ రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ఇదిగో మాకు అవిశ్వాసం కంటే కూడా మేజర్ ఇంపార్టెంట్ హోదా, మీరందరూ అవిశ్వాసంలో చర్చ సందర్భంగా మా రాష్ట్రానికి హోదా ఇవ్వమని అడగండి అని ఎందుకు అడగలేకపోతుంది వైసీపీ? రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు నోటీస్ ఇవ్వడం జరిగింది. రాజ్యసభ చర్చ ఓకే, నేను అడిగింది ఇవాళ లోక్సభ రాజ్యసభకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కలిసి బృందాలుగా వివిధ మందిని కలిసి వచ్చారు. మీకు లోక్సభలో సభ్యులు లేరు, పోనీ అయినా వాళ్ళు మాజీలైనా కూడా మీ పార్టీ కూడా ఒక ప్రయత్నం చేయాలి కదా, అందరినీ కలిసి వాళ్ళు ఒక పక్కన ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు విమర్శిస్తున్నారు కానీ చేయకపోతే కరెక్ట్ అవుతుందా? గతంలో చేస్తాం, ఇప్పుడు కూడా చేస్తాం. చేశారా ఈ 2 రోజుల్లో? హోదా అంశాన్ని మేమే ఇప్పుడు వరకు మోసుకొచ్చింది, రైట్, అది ఓకే. నేను అడిగేది ఇవాళ మేజర్ సిచ్యువేషన్ అలా కాదు, ఇవాళ మేజర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ పార్టీ ఎంపీలు ఇట్లాంటప్పుడు మిగతా పార్టీల దగ్గరికి మీ బృందం వెళ్ళి రావచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతున్నా. మేము సంఘీభావం ప్రకటిస్తా ఉన్నామండి, మేమే వ్యతిరేకించట్లేదు. రైట్, రమేష్ గారు. వెంకటేశ్వర స్వామి యొక్క పరమ భక్తుడైనటువంటి వస్తున్నా అప్పారావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒక్క నిమిషం చెప్పండి. వీళ్ళుగా వెంకటేశ్వర స్వామి యొక్క పరమ భక్తుడిగా ప్రకటించుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల చెంత 600 హామీలు ఇచ్చాడు. వాటికి సంబంధించి ఎన్ని నెరవేర్చారనేది ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత టీడీపీకి ఉంది. 2, ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి విషయంలో అది అవుట్డేటెడ్ సబ్జెక్ట్ అని చాలా స్పష్టంగా మేము చెప్పడం జరిగింది. కానీ దానికి తాలూకా ప్రత్యామ్నాయ మార్గాలు ఏ విధంగా అయితే దానికన్నా మించినటువంటి ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఇవ్వాలన్నటువంటి ఆలోచన తీరుతోటే మేము ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన విషయాన్ని ముందుకు తీసుకొచ్చాం. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించారు. ఆయన ప్రజలకు చెప్పాడు, ప్రతిపక్షాలను కూడా బెదిరించాడు, రోడ్ల మీదకి ఎవరికన్నా వస్తే జైలుకి పంపిస్తానని కూడా చెప్పాడు. అయితే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సినటువంటి సహకారం, ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా తీసుకురావాల్సినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో చేతగాక విఫలమయ్యి దాన్ని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 1. 2వది ఏంటంటే రేపు ఎన్నికలకు సంబంధించి వాళ్ళ యొక్క క్యాడర్ని ఉత్సాహపరచాలి కాబట్టి, నైరాశ్యంలో కూరుకుపోయారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఇవ్వాల్సినటువంటి అన్ని హామీలు ఇచ్చేశాడు. కులాలకు కానీ, మతాలకు కానీ, వర్గాలకు కానీ, ప్రాంతాలకు కానీ, వర్ణాలకు కానీ అన్నీ ఇచ్చేశాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి రేపు 2019 ఎన్నికల్లో ఏం చెప్పాలి ఆయన ఏం చెప్పి ప్రజల ముందుకు పోవాలి? కాబట్టి ఆ టాస్క్ కోసం భారతీయ జనతా పార్టీని లక్ష్యంగా చేసుకొని వెళ్ళడం కోసం, వాళ్ళ కార్యకర్తల్లో నైరాశ్యాన్ని తీసి కసిని పెంచడం కోసం ఈ విధంగా భారతీయ జనతా పార్టీని పావుగా వాడుకుంటారు. 3వ విషయం నేను అడిగేది, చెప్పండి. మీరు హోదా కంటే ఎక్కువ ఇచ్చాం అనే పదం పదే భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఎక్కువ వద్దు, హోదాతో వచ్చే ప్రయోజనాలు ఇవ్వమని అడుగుతున్నారు, హోదా పేరు ఇవ్వమని అడుగుతున్నారు, హోదా అనేటువంటిదే ఇవ్వమని అడుగుతున్నారు. మాకు 105 రూపాయలు వద్దాయి, 100 ఇవ్వమని అడుగుతుంటే మీరు 100 ఇవ్వకుండా సాయి గారు కదా బాల్యాన్ని ఇవ్వండి అన్నట్టుంది ఇది. మరి అదే మీరు సాయి గారు నాకు బాల్యం ప్రసాదించండి అని దేవుడు కోరినట్టుంది. అది సాధ్యం కాదని చెప్పాం. రాజకీయాల్లో కాదన్నప్పుడు మీరెందుకు అడిగారు? రాజకీయాల్లో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి. చంద్రబాబు గారు మోడీ ఇద్దరు విడిగా లోపల కూర్చుని మాట్లాడుకునే అంశం కాదు. ఈ ప్రజలకు మీరు ఇచ్చారా హామీ, ఈ ప్రజలను అడగాల, కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఒపీనియన్ తీసుకోవాలి, లేదా మిగతా పక్షాలన్నా పిలిచి మాట్లాడాలా. ఎవరితో మాట్లాడకుండా మేమిద్దరం లోపల ఒప్పందం కుదుర్చుకున్నాం అనేసారు. ఇప్పుడు మీతో ఒప్పందం కుదుర్చుకున్నాయనే మీరు మోసం చేశారంటున్నారు. ఇప్పుడు అది మీరు సక్సెస్ అనుకున్నప్పుడు ఈ ఫెయిల్యూర్ని మీరు ఒప్పుకోవాలి కదా. సాయి గారు మీరు అర్థం చేసుకోవాలి,
మోడీ గారు కావచ్చు లేకంటే మా వెంకయ్య నాయుడు గారు కావచ్చు ఆ రోజు నీతి ఆయోగ్ వస్తాది అనేటువంటి కలగనల. ఎవరు పెట్టింది మీరే. ఒక్క నిమిషం. నీతి ఆయోగ్ పెట్టింది మీరే. అధికారంలోకి వచ్చాక నేను అడిగేది ఒక్క మాట వినండి. ఒక్క మాట వినండి. రాష్ట్రం ఒక్క మాట. ఆంధ్రప్రదేశ్ విడిపోతే ఆంధ్రప్రదేశ్ ఒక్క మాట ముందుకు నేను అడిగేది ఒక్క మాట. నేను ఒక్క మాట పెట్టిన తర్వాత ఇచ్చినటువంటి సజెషన్స్ ఒక్క మాట. రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి నిధుల శాతాన్ని 10% అధికంగా ఇవ్వమని చెప్పి రికమెండేషన్ నేను అడిగేది ఒక్క మాట చూస్తే రాష్ట్రాలకు అవన్నీ అందరితో పాటు సమానంగానే ఇస్తారు. ఉపయోగకరమైంది అందరితో పాటు సమానంగా ఆర్థికవేత్తలు నిర్ణయించారు. అలాగే వాళ్ళ యొక్క కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఈ 42% నిధులు దేశంలో అందరికి ఇస్తారు. మీరు ఆంధ్రాకి ప్రత్యేకంగా ఇచ్చేది కాదు. నీతి జలమార్గాన్ని ఇవ్వలా, సాగరమాల్లో భాగంగా భారతమాల్లో భాగంగా అధికంగా రోడ్లు ఇవ్వలా, సాగరమాల ఆంధ్రప్రదేశ్ ఒక్కటి కాదు, దేశంలో ఉన్న దాదాపు ఒక్క మాట నేను అడిగేది పూర్తిగా వినండి. పూర్తిగా వినండి. మీరు పూర్తిగా వినండి. మీరు ఇచ్చినవి ఇక్కడ ఎవడ అడగట్లేదు, ఇచ్చినవి చాలట్లేదు, ఇవ్వకపోవడానికి ఒక మాట వినండి. ఇక్కడ మీరు మాట్లాడటంతో అవుతుంది అనుకుంటే ఈ రాష్ట్రంలో అందరూ మీకంటే ఎక్కువ మాట్లాడతారు. ఇక్కడ కావాల్సిన పాయింట్ ఏంటంటే మాకు 105 వద్దు 100 కావాలంటున్నారు, హోదానే కావాలంటున్నారు. మీరు హోదా కంటే ఎక్కువ ఇచ్చామంటున్నారు. లేదు ఇవాళకైనా సరే మీరు రేపు పొద్దున అవిశ్వాస తీర్మానం ఓకే మేము ఎక్కువ వద్దంటున్నారు కదా, మేము హోదా వరకు ఇచ్చేస్తున్నామని చెప్పి ఇచ్చేయండి. పోనీ మాకు ఆ హోదాతో వచ్చేది తీసుకుంటాం, ఏమొస్తుందో ఆ విభజన బిల్లులో చేయండి, ఇంకెక్కువ వద్దు. సాయి గారు మీరు దయచేసి అర్థం చేసుకోవాలి, మీరు సీనియర్ రిపోర్టర్స్. ఈ యొక్క హోదా అవలంబిస్తున్నటువంటి రాష్ట్రాల్లో పేదరికం పోలేదు. చాలా పెద్ద ప్రశ్న అడిగారు, సమాధానం వినేదానికి మీరు కూడా సమయస్ఫూర్తి కావాలి. ఇక్కడ ప్రజలు అదే అవసరం అంటే మళ్ళీ మీరు అవి చెప్తారు లెక్కలు. మాకు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో నేను తెలుగుదేశం పార్టీ కన్నా ఆలోచిస్తున్నా. ప్రజలందరూ కూడా కన్విన్స్ అయ్యారు. రాజకీయ పార్టీలు మాత్రమే కాదా, రాజకీయ పార్టీలు కన్నా ఒక నిమిషం రాజకీయ పార్టీలే కన్నా పిలుపిస్తే వాటికి సంబంధించినటువంటి మాటకు విలువ ఉంటే ప్రజలు విశ్వసనీయ పెంచుకుని ఉంటే రోడ్ల మీద అధికంగా వచ్చిండే వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు మాత్రమే రాలేదు. ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు, బీజేపీని ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. ఈ రోజు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే విడిపోయేటువంటి సమయంలో ఈ రోజు నెల జీతాలు ఇస్తున్నారంటే లేకంటే ఈ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు బాగా పనులు జరుగుతున్నాయంటే మా యొక్క పుణ్యమైన కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారమైన డిస్కషన్ వద్దండి. రమణ గారు ఇంత డిస్కషన్ వద్దు. నేను సింపుల్ గా అడుగుతా. నాకు తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక స్టేట్ గవర్నమెంట్ కి డబ్బులు మేము ఏది దీన్ని శాంక్షన్ చేస్తున్నాము, మేము ఇంత శాంక్షన్ చేసామని చెప్తారు. పద్దులు వారి రేపు పార్లమెంట్ లో చెప్పదలుచుకున్నాం. నన్ను కూడా మీకైనా పెద్దగా మాట్లాడమంటారా? డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఎన్ని డబ్బులు అకౌంట్ లోకి వచ్చినాయి వివిధ పద్దుల కింద? అది రేపు చెప్తారు. 100% అవి చెప్పడానికి మేము సజావుగా పార్లమెంటరీ సాక్షిగా ప్రజలు చెప్పబోతున్నాం, మీ అందరికి సమాధానం చెప్పబోతున్నాం. ఆ రోజు మీ బుద్ధి కూడా మార్చుకోవాలి. మొన్నటికి మొన్న ఏ విధంగా అయితే టీడీపీని విమర్శించారో ఆ విధంగా రేపు బీజేపీని ప్రశంసించబోతున్నారు. రేపు ఇదే సమయానికి మీరు మమ్మల్ని ప్రశంసించాలా, ఆ స్థానంలో మీరు ఉంటారన్నటువంటి విశ్వాసం నమ్మకం మాకు. ఒక్క విషయం కాదు, మీరు రేపొద్దున పార్లమెంట్ లో చెబుతానన్నది ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బయట పెట్టిందో మాట్లాడారు. అసలు ఒక విషయం చాలా మంచి మాట మాట్లాడారు, దానికి సంబంధించి అప్పారావు గారు కూడా సమాధానం చెప్పాలి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం పోలవరానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ లోనే భూమి పెరిగిపోయిందండి రాత్రి. మనుషులు స్టేట్ గవర్నమెంట్ ఏం తప్పు
కాళ్ళు నీళ్లు నమిలారు. ఏంటి? సమాధానం చెప్పలేదు. నేనేమంటానంటే సార్, లాస్ట్ నేనేమంటానంటే స్వయంగా సార్, చంద్రబాబు నాయుడు గారే ఒకే సమాధానం ఒకే చెప్పారు. నిమిషం. లేదు. అలాంటి సార్, పరిస్థితుల్లో ప్రాజెక్టులు రమణ గారు, నత్తనడకగా అవినీతితో ముందుకు మీరు పోతుంటే ఏదైతే కేంద్ర రమేష్ ప్రభుత్వం గారు, చూస్తూ రమేష్ ఉండాలా? గారు, ఒక్క నిమిషం. ప్రశ్నించొద్దా? ప్రశ్నిస్తే మోకాలు అడ్డుపెట్టా? రమణ గారు, మీరు ఏదైతే ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారో ఆ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి కార్యక్రమాలు చేపట్టినప్పుడు దాని మీద కమిటీలు వేసి తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అంది. మీరు ఎందుకు చేయలేదు? మీరు కూడా దానికి సంబంధించిన రుజువులు తెచ్చి ఇవ్వండి. ఒక్క నిమిషం, ఎవరు? ఒక్క నిమిషం. ఆ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఒక్క నిమిషం. ఆ ఏజెన్సీలు అదే పనిగా ఉన్నాయి. వివరాలు ఇచ్చాం. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇవ్వడానికి సిద్ధంగా ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అప్పారావు గారు, మీరు ఏదైతే సోమ్ వీర్రాజు గారు ఉన్నారో, ఇంకొకరు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, మీ వాళ్ళు ఈ రోజు వరకు స్టేట్ గవర్నమెంట్ మీద ఆరోపణలు చేసినప్పుడు దాని మీద మీరు ఎందుకు ఎంక్వైరీ కమిటీ వేయరు? మీ దగ్గర సిబిఐ ఉంది, మీరు ఎందుకు వేయరు? మీరు ప్రశ్నించినా మేము ప్రశ్నించకపోయినా ఒకటి మాత్రం వాస్తవం, ఈ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి పని అవి చేస్తున్నాయి. Right. అది ఈ ఒక్క రోజు నిమిషం. కాకుండా రేపు కనపస్తుంది. ఒక్క దాని నిమిషం. యొక్క పాపారావు గారు. ఎప్పుడండి ఎలక్షన్ ఒక్క నిమిషం, అయిపోయిన ఒక్క నిమిషం. ఎలక్షన్ అయిపోయిన ఒక్క తర్వాత నిమిషం. మీకు నచ్చకపోతే వెంటనే ఎలక్షన్లు. ఒక్క నిమిషం. మొన్నటి వరకు తెలుగుదేశం ఒక్క నిమిషం. జనసేన ఇష్యూ కలిసి డిబేట్ కాదు, మీరు విడిపోయిన వెంటనే రమేష్ మేము గారు. వాళ్ళకి 2016 లోనే దానికి ఒక మిమ్మల్ని వ్యవస్థ ప్రశ్నించాం. ఉంది. ఒక్క నిమిషం. 2016 లోనే మిమ్మల్ని ప్రశ్నించాం మేము. ఒక్క నిమిషం. పాపారావు గారు చెప్పండి. పాపారావు గారు చెప్పండి. సార్ అన్ని గురివింద గింజలే. ఇక్కడ ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు అన్ని గురివింద గింజలే, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇన్ని ఆరోపణలు చేసుకుంటున్నారు. చంద్రబాబు గారు 4 సంవత్సరాలు బీజేపీతో ఉండి ఇప్పుడు తన పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని బయటకు వచ్చి ఇది ఒక కొత్త కథ. ఎందుకంటే 4 సంవత్సరాల క్రితమే బయటకు వస్తే బాగుండేది కదా, ముందే 4 సంవత్సరాల క్రితం అంటే ముందే బయటకు వస్తే బాగుండేది కదా, అంటే ముందు బయటకు వస్తే ఈ మాత్రం నిధులు కూడా వచ్చాయి కాదని చెప్పి తనకంతా తెలిసి మోసపోతున్నట్టు తెలిసే బయటికి రానట్టుగా ఓ పక్క చెబుతారు, రెండో పక్క మోసపోయానంటారు. ఇప్పుడు మోసపోతుంది ప్రజలు. రెండో పక్క ఇక మన రమేష్ గారు మాట్లాడుతున్నారు, దాన ధర్మాలు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. బీజేపీ ప్రతి రాష్ట్రం విషయంలో అంతే, వాళ్ళు దాన ధర్మాలు చేస్తేనే ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు బతుకుతున్నట్టు వాళ్ళు అనుకుంటే ఏ రాష్ట్రంలోనైనా పోయి వాగ్దానాలు చేస్తారు. వితరణశీలి లేకపోతే దయాశీలి లేకపోతే ఇది ఉంటుంది కదా దాన ధర్మాలు, ఇది అట్లా చేస్తా. అది రెండోది ఏంటంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా 600 వాగ్దానాలు చేసి ఉల్లంఘించారని రమేష్ గారు అంటున్నారు చంద్రబాబుని. నిజమే, ఉల్లంఘించారు, చాలా అమలు జరగల. అయితే అదే తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా మోడీ గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. అది గుర్తురాదు వాళ్ళకప్పుడు. అంటే రెండో వాళ్ళని తిట్టడానికి మాత్రమే మనం పరిమితం అవుతాం తప్పితే మనం చేసేది మనం మాట్లాడుకోం. రెండో వాళ్ళు వేరే చూపిస్తే మనం అఫెన్స్లోకి వెళ్ళి వాళ్ళు నోరు మూయించిన దాకా అరుస్తుంటాం. దీనివల్ల ఉపయోగం ఏముంది? జనాల దగ్గర అందరూ పాల్చబడటం తప్పితే ప్రజాస్వామ్యం మీద మొత్తంగా రాజకీయ పక్షాలు విశ్వాసం. రైట్ పాపారావు గారు, ఇక్కడ ఒక పాయింట్ ఇప్పుడు ఇందాక అప్పారావు గారు కూడా చెప్తున్నారు, హోదాకి మద్దతు ఇయ్యమని కూడా అడుగుతున్నామని. ఇవాళ ఒరిస్సా లాంటి వాళ్ళు లేకపోతే ఇంతకుముందు ఎవరైతే మాకు కూడా కావాలని అడిగారో వాళ్ళు ఈవేళ ఆంధ్రప్రదేశ్కి హోదా ఇయ్యమని అడుగుతయ్యా, ఒప్పుకుంటయ్యా, వాళ్ళు కూడా ఈ రోజున సంఘీభావం ప్రకటిస్తారా? ఖచ్చితంగా. ఏమండి ఇందాక రాజశేఖర్ గారు చెప్పినటువంటి ఒక అంశం కరెక్ట్ అండి. ఎవరి గొడవ వాళ్లకు ఉంది. ఇప్పుడు ఈ అవిశ్వాసం వెనక రావడానికి కారణం ఏంటంటే ఇంతమంది ఎవరి గొడవ బీజేపీతో వాళ్లకుంది, ఎవరి సమస్యలు వాళ్లకు ఉన్నాయి, ఎవరి రాజకీయాలు ఎన్నికల సంవత్సరం గొడవలు ఎవరి వాళ్లకు ఉన్నాయి. వాళ్ళందరూ ఏంటంటే అవిశ్వాసం వచ్చిన తర్వాత ఎటో పక్క నిలబడాలి ఖచ్చితంగా. వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి అవిశ్వాసంలో దీంతో వస్తున్నారు తప్పితే ఇది ఒక కలగూర గంప లాంటిదే ఒక రకం తాత్కాలికంగా. కాకపోతే ఈ అవిశ్వాసం వల్ల తేలేది ఏంటంటే ఎవరు కూడా వాళ్ళే ప్రజెంట్ చేసుకుంటారు. ఇక్కడ ఒక పాయింట్ కావాలండి, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడతారు? ఒక్క మాట కావాలా? ఇప్పుడు లాస్ట్ ట్రిప్ కర్ణాటక ఎలక్షన్స్కి బిఫోర్ అవిశ్వాస తీర్మానం హంగామా అంతా చూసాం, లోక్సభలో జరిగింది, ఆ తర్వాత వైసీపీ రాజీనామాలు. ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంపీలు అందరూ మాట్లాడినటువంటి మాట ఏంటంటే కేంద్రంలో అక్కడ బీజేపీ గవర్నమెంట్ పడిపోబోతోంది, అక్కడ అద్వానీ అలిగున్నారు, అట్లాగే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి చాలామంది ఎంపీలు వ్యతిరేకంగా ఉన్నారు, కాబట్టి తమ పార్టీ వాళ్లే దెబ్బతీసేస్తారేమో అని భయపడి అవిశ్వాసాన్ని ఆపారు అన్నటువంటి వాదనని ఆ రోజున తెర మీద తీసుకొచ్చారు. ప్రభుత్వమే పడిపోబోతోంది, శివసేన కూడా వ్యతిరేకమైపోయింది, అకాలీదళ్ వ్యతిరేకమైపోయింది, అందరూ కూడా వ్యతిరేకంగా ఓటైపోతున్నారు కాబట్టి ఆ రోజున ఆపారు అన్నారు. అది నిజమా, లేకపోతే ఆనాడు ఆగి ఇవాళ అవిశ్వాసానికి ముందుకు రావడానికి కారణం ఏంటి? ఒకటండి, ఆ రోజు పరిస్థితిలో అది కొంత అసంతృప్తి అయితే అందరు శివసేన తిట్టు తిట్టకుండా సామ్నా పత్రికలో తిడుతుంది, గారు తిడుతున్నారు, అకాలీదళ్ పొద్దాకా అలుగుతుంది.
అందుకని ఏంటంటే ఈ అసంతృప్తులు అన్నీ ఉన్నాయి. పార్టీలో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నటువంటి సెక్షన్ ఉందనేది ఒక మాట అందరికీ తెలిసింది. అందుకోసమే అప్పుడు అయితే ఆగిందా? ఏంటంటే ఈరోజు ఆ అసంతృప్తి ఆ దశకి కర్ణాటక ఎన్నికలకి ఇప్పటికి తేడాకి ఏంటంటే మీరు అమిత్ షా గారు పోయి శివసేన చీఫ్ని కలిసి ఆ మధ్యకాలంలో బుజ్జగించుకుని కాస్త మాట్లాడుకుని వచ్చారు. అకాలీదళతో పోయి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఏంటంటే మళ్ళీ లోపల బుజ్జగింపుల పర్వం, లేకపోతే దగ్గరికి చేర్చుకునేది, తప్పైతే ఏదైనా లోపల చెప్పుకుని సర్దిద్దుకునే క్రమం జరిగిన తర్వాతే ధైర్యంగా విశ్వాసానికి వచ్చారనుకుంటున్నా. అప్పటి పరిస్థితిలో మాత్రం ఆ రోజు వచ్చినటువంటి వాదన అంతర్గతంగానే వ్యతిరేకత ఉంది, మిత్రపక్షాల వ్యతిరేకంగా వస్తాయనేది ఆ రోజున్న పరిస్థితిలో కొంతవరకు కరెక్టే. అది ఈ రోజు పరిస్థితి అది కాదు. శివసేన ఆల్రెడీ మద్దతు ప్రకటించింది. అలాగే శత్రుఘ్న సింహ రోజువారీ తిట్టిపోసే శత్రుఘ్న సింహ కూడా అవిశ్వాసానికి వ్యతిరేకంగానే ఓటేస్తాను, బీజేపీకి అనుకూలంగానే ఓటేసుకుంటానని ఆయన కూడా చెప్పాడు. కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి వేరు. నెమ్మదిగా బుజ్జగింపుల పర్వం శివసేన ఎక్కడికి పోద్ది బీజేపీని వదిలిపెట్టి? రైట్, ఖచ్చితంగా అదే కదా జరిగింది. పోయి కలిశారు కదా అమిత్ షా శివసేన అకాలీదళని. రైట్. సాయి గారు పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడలేదు అనుకుంటుంది. మన 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల చెవుల్లో క్యాబేజీ పూలు లేవు. ఎందువల్లంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉత్తరాఖండ్కి ఒక్క సంతకంతో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చారు. నీతి ఆయోగ్ని తీసుకొచ్చింది మోడీ గారే. నీతి ఆయోగ్ తీసుకురాక ముందే మాకు హోదా ఇస్తామని ప్రకటించారు. డేట్ చూసుకోండి మీరు. మరి ఆ టైంలో తెలియదా వాళ్ళకి నీతి ఆయోగ్ ఇస్తే వీళ్ళు ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తారని? ప్లస్ నీతి ఆయోగ్ చైర్మన్ గారు కూడా మోడీ గారే. 5 నిమిషాలు పన్నెండు మోడీ గారికి ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఇప్పుడు మీరు ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ మీద కక్ష, లేకపోతే ఆంధ్ర డెవలప్ అవ్వకూడదా? ఎందుకు? రీజన్స్ ఏంటి? ఆ కక్షపూరితమైన చర్య తీసుకోవడానికి కారణం ఏంటి? ఆంధ్ర మీద ఎక్స్క్లూజివ్గా ఉత్తరాఖండ్కి డెవలప్ అవ్వకూడదు. ఆంధ్ర వాళ్ళ గవర్నమెంట్ లేదు ఇక్కడ, డెవలప్ అవ్వకూడదు. అంటే వాళ్ళ గవర్నమెంట్స్ లేని చోట కలిసి ఉన్నదే కదా, వాళ్ళ గవర్నమెంట్స్ లేని చోట అవును చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుంది. ఇక్కడ డెవలప్ అయితే వాళ్ళ పేరు రాదు కదా. వాళ్ళ గవర్నమెంట్ అయితే వాళ్ళ పేరు వస్తుంది. కాంగ్రెస్ టీడీపీ యొక్క బంధం ఏదైతే ఉందో బంధం గురించి చెప్పట్లా. మరి మీరు ఎందుకు ఇవ్వట్లేదు? కర్ణాటకలో ఒక పెన్ను అండి, ఎన్నికల సందర్భంగా ఒక పెన్ను రూపాయి పెన్నుతో మోడీ గారు మారిపోయింది. రూపాయి పెన్నుతో మోడీ గారు సైన్ చేస్తారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కోరికలకు అటల్ బిహారీ వాజ్పేయి గారి కంటే మోడీ గారికి మంచి పాయింట్ మాట్లాడారు ఇక్కడ. ఆ ₹1 పెన్ను లేకనా మన్మోహన్ సింగ్ సంతకం పెట్టి హోదా ఇవ్వలేదు? ఏమండి ఆ ₹1 పెన్ను లేక మన్మోహన్ సింగ్ సంతకం పెట్టి ఇవ్వలేదా? ఊరికినే రాజ్యసభలో నోటి మాట చెప్పేసి ఎందుకు ఊరుకున్నారు? ఆ రోజున హోదా ఒక మాట 2 రోజుల పాటు పార్లమెంటు స్తంభింపజేసింది అరుణ్ జైట్లీ గాని వెంకయ్య నాయుడు గాని. హోదాని బిల్లులో పెట్టమని, బిల్లులో పెట్టకపోతే ఉత్తరాఖండ్ లాంటిది కొండ ప్రాంతం కాబట్టి హోదా ఇవ్వడానికి ఆటోమేటిక్గా ఒక సంతకం చాలు. కానీ ఆంధ్రప్రదేశ్కి ఒక మాట వినండి, పూర్తిగా సర్వేలో ఇవ్వమనంటే హోదా మరి ఎందుకు పెట్టలేదు బిల్లులో? ఎందుకు రెండోసారి కాంగ్రెస్ కి ప్రజలు పనిష్ చేశారు కదా. అదే కదా అనేది. కాంగ్రెస్ కి ప్రజలు పనిష్ చేశారు కదా. మీరు బీజేపీ వాళ్ళు ఏమన్నారు? ఏమంటే కాంగ్రెస్ దుర్మార్గం చేసింది. అవును, కాంగ్రెస్ ఇప్పుడు అందుకే బీజేపీ చేసింది. నేను అడిగింది ఆంధ్రాకి మేము వస్తే నేను అడిగిన పాయింట్ బంగారం కరీముల్లా గారు నేను అడిగిన పాయింట్ ఇక్కడ వాళ్ళు చెయ్యలేదు. ఒక మాట వాళ్ళు చెయ్యలేదు. కరీముల్లా గారు నేను అడిగిన పాయింట్ వాళ్ళు చెయ్యలేదని ఇంతమంది అడుగుతున్నారు. మీరు సింగల్ గా పెన్నుతో సంతకం పెట్టి పారేస్తే అయిపోద్దాం. ఆ సంతకం పెట్టడానికి మీ వాళ్ళ చేతులు ప్రైమ్ మినిస్టర్ ఎవరండి వాళ్ళ? ఇవాళ ఓకే నేను అన్నది తీసిన రోజు అది గతం నాస్తి ఎడ్జ్ ఆఫ్ ది టైం. కాబట్టి అందుకని కాంగ్రెస్ రిజెక్ట్ చేశారు కదా. అదే కాంగ్రెస్ రిజెక్ట్ చేశారు కదా. కాబట్టి ఇప్పుడు బీజేపీ కూడా రిజెక్ట్ అయితే సరిపోయిందా? ఆంధ్రప్రదేశ్ కి అయితే అన్యాయం జరిగింది. అవకాశం ఉంది. అనేది ఒప్పుకుంటారా? మోడీ గారికి అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇంకా అవకాశం ఉంది. 1 year ఇంకా అవకాశం ఉంది మోడీ గారికి. రైట్. బీజేపీ వల్ల ఎంత జరిగిందో మీ వల్ల కూడా జరిగింది. రేపు మార్నింగ్ ఇవ్వచ్చు మోడీ గారు. రేపు మార్నింగ్ ఇవ్వచ్చు. రైట్. ఫైనల్ గా అప్పారావు గారు ఈవేళ హోదా రేపు పొద్దున ఈ అంశం తర్వాత వచ్చేస్తుంది అనుకోవచ్చా? సూటిగా చెప్పండి, 1 నిమిషంలో కంక్లూడ్ చేయండి.
ఇప్పుడు ఇది హోదా ఇస్తారని కూడా సాయి గారు మేము పట్టుబడుతున్నాం, అది మా ధర్మం, మా హక్కు. కానీ ఇస్తారో ఎవరన్నది వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి విడిచిపెడుతున్నాం. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, వారు హోదా పక్క పెడితే అంశాలు వారుగా మేము ఏం చేసామని చెప్తున్నారు. సూటుగా బీజేపీ వాళ్ళు ఒకటే అడుగుతున్నాం, వెనకబడిన జిల్లాల కోసం అభివృద్ధి కానీ 350 కోట్లు మనం వేరే అంశాల దగ్గరకు వద్దండి. అకౌంట్లో థ్యాంక్ యూ అండి. ఆదిరెడ్డి అప్పారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, పాపారావు గారు, సతీష్ గారు, కరీముల్లా గారు, రమేష్ నాయుడు గారు. ఇది పరిస్థితి. మొత్తం మీద హోదాకి సంబంధించినటువంటి అంశంతో ప్రారంభమైనటువంటి వివాదం కాస్త ఇప్పుడు పార్లమెంటులో సుదీర్ఘమైనటువంటి చర్చకి దారితీసింది. అది మోడీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం అయితే చర్చకి రాబోతుంది. కానీ అవిశ్వాసం మీద చర్చ రాజకీయపరమైనటువంటి విమర్శలకే పరిమితం అవుతుందా, లేదంటే ఆంధ్రప్రదేశ్కి హోదా ఇవ్వడానికి దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కూడా అంగీకరిస్తాయా అన్నటువంటి దాని మీదనే భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఆధారపడి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఏం జరుగుతుందన్నది మనం కూడా చూద్దాం. ఇది అంశానికి సంబంధించి చర్చ. తాజా అప్డేట్తో సరికొత్తపల్లి మరి కాసేపట్లో మేము ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి AP 24/7.